అమ్మాయిని ప్రేమించిన వాడు ఏ క్షణం వస్తాడు, జాగ్రత్తగా కాపలా కాయరా అంటే బుద్ధి లేని వాళ్ళ తాగేసి గురకట్టిస్తారా? తప్పైందయ్యా, ఇంకెప్పుడో జరగదయ్యా. జరిగిందంటే నరికి పారేస్తాను. ఇక పైన ప్రతి క్షణం అలర్ట్ గా ఉండండి. అనుమానం వస్తే ఎవరైనా సరే నరికి పారేయండి. వెళ్ళండి. 50 పేపర్లు. 50? అవును. పేపర్. పేపర్ మళ్ళీ వస్తాడు. పేపర్ ఇందాక వచ్చినావు కదరా? నాకేం సార్, ప్లీజ్ సార్. అందుకే చెప్పండి రా, అలర్ట్ గా ఉండమని. అయ్యా నమస్తే. ఉన్నాడండి, అన్నయ్య లైన్ లో ఉన్నారు. కాశీని మాట్లాడుతున్నాను, చెప్పన్నయ్య. రేయ్ ఒళ్ళు తీయండిరా.
లేన్ మొత్తం వెతికాం, వాళ్ళు కనపడలేదానా? అదిగో వాళ్ళు ఎక్కడున్నారు? వెళ్ళండి, వెళ్ళండి. వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు. ఇడిగోళ్ళు అదిగోరా అరకులున్నారా? ఏం చేయాలి? పట్టుకోరా, బయటికి తీసుకోండి. కాస్త హార్లిక్స్ తాగలరా? టైం లేదమ్మా, అర్జెంట్ గా వెళ్ళాలి. ఏంటి అడవుడి? నువ్వు కాలేజీకి వెళ్ళేటప్పుడు కరెంట్ బిల్లు కట్టాలరా? అదేదో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నువ్వే కట్టచ్చుగా. రేయ్ సంతోష్, త్వరగా రారా. ఎవరు? ప్రశాంత్ లేడే? లేచి లావగానే స్నానం కూడా చేయకుండా కాలేజీకి వెళ్ళిపోయాడు. ఏదో పరీక్ష ఉందటగా. పరీక్ష? ఓ, అలా బిల్డప్ ఇచ్చాడా? ఓకే బామ్మగారు, మేము పరీక్ష రాసొస్తాం. సరే నాయనా. ఎక్కడ్రా వీడు? అమ్మయ్యా, ఇప్పటికైనా వచ్చారు. ఏంట్రా ఇంత లేటు? మధ్యలో బైకు. ఇది మరీ లేటు. పద. సర్లే, ఈసారి మనం ఎలాగైనా వినే తీరాలి. మీ దగ్గర ఉన్న డబ్బులు తీయండి. బౌలింగ్ వద్దురా, మనకి అచ్చరాలా. అయితే ఈసారి బుల్లై కొడదాం. ఓకే ఓకే. ఓకే. 1000 రూపీస్, 3 డాట్స్ ప్లీజ్. ఓకే, ఒక్కో డాట్ మీద 500 రూపీస్ బెట్. ఫస్ట్ లైన్ మధ్యలో కొడితే డబుల్ పేమెంట్, సెకండ్ లైన్ మధ్యలో కొడితే ట్రిపుల్ పేమెంట్, సెంటర్ లో కొడితే 5 రెట్లు ఎక్కువ. ఓకే, ఫస్ట్ ఎవరు కొడతారు? నువ్వు కొట్రా. వద్దులే, నువ్వే కొట్టు. ఎందుకురా టెన్షన్, నేను కొడతాను, పదండి. ఎంతసేపా బిల్డప్? పెద్ద కొట్టేవాళ్ళగా విసిరే. టెన్షన్ తో చేతులు చవట్లు పడుతున్నాయి. డాట్ జారిపోద్దేమోరా. నువ్వు వేస్తున్నది జావెలిన్ త్రో కాదు. వెయ్. అవును, పోతే వెయ్యే. గంట గురిపెట్టి పక్క కొట్టు. తప్పక. సర్లేవా. నీకేం భయం లేదు. చిన్నప్పుడు తెలుగు వాచకంలో అర్జునుడు పిట్టకన్ను కచ్చెప్పి నిన్ను నేను హిప్నటైజ్ చేస్తాను. కమాన్ కమాన్, నువ్వు కొడుతున్నావు. కమాన్ కమాన్, నువ్వు కొడుతున్నావు. నీ అబ్బా, కొట్టేసావు. హిప్నటైజ్ చేసి వాడిని డిస్టర్బ్ చేసిన చాలు గానీ వాడిని కొట్టని. నువ్వు విసర్రా. నీ అబ్బా, నీకన్నా ప్రశాంత్ గాడే బెటర్ కదా. ఇంచి పక్కనే కొట్టాడు. నువ్వు ఏకంగా పర్లాంగ్ దూరం మెయింటైన్ చేసావు. తప్పక. అదేదో యాడ్ లో లాగా బీర్ తాగి కొట్టినా బాగుండు. తగిలేదేమో. నీ అబ్బా, డిస్టర్బ్ చేయకు. సార్ ఈమెయిల్ లో వచ్చి
హిట్ కొట్టి వెళ్ళిపోతున్నారు. ఎవరు సార్ మీరు? మెరుపులో వచ్చి మెరుపులో వెళ్ళిపోతున్నారు. ఇంత పర్ఫెక్ట్ గా ఎలా కొట్టారు సార్? మీరు ఈ గేమ్ లో ఛాంపియనా? గెలవటానికి కావాల్సింది ప్రావీణ్యం ఒకటే కాదు, కాన్సన్ట్రేషన్ కూడా. దాన్ని డెవలప్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. బాయ్. ఆయన మాటల్లోని మ్యాజిక్ ఫోర్స్ చూస్తుంటే ఆయన చెప్పింది నిజం అనిపిస్తుందిరా. చెప్పిన కాన్సన్ట్రేషన్ ఎక్కడ దొరుకుతుంది? ఏయ్ నేను చెప్పిందా చెప్పండి. మళ్ళీ చేద్దాం. మనం యోగా సెంటర్ కి వచ్చావా? కాదురా, అడ్రస్ మారి మెంటల్ హాస్పిటల్కి వచ్చినట్టున్నాం. నాకేదో టెన్షన్ గా ఉందిరా. ఈడవడరా బాబు, మనిషికి జంతువుకి మధ్యలో ఉన్నట్టున్నాడు. ఏంటి ఎవరు మీరు? యోగా నేర్చుకుందామని. ఓ న్యూ అడ్మిషనా? అవును సార్. అప్లికేషన్స్ ఫిల్అప్ చేయండి. అలాగే సార్. ఏంటి ఆగిపోయారు? సార్ ఇందులో జబ్బులనే కాలం ఉంది. ఎస్ ఫిల్అప్ చేయండి. ఏజ్ తప్ప ఏదైనా ఏమవుతుంది. ఏంటి అలా చూస్తున్నారు? ఈ పేపర్ చాలదా? అన్ని జబ్బులు ఉన్నాయా? ఇంకో పేపర్ కావాలా? సార్ సరే ఇప్పుడు మీకు ఆసనం చెప్తాను, చెప్పినట్లు చేయండి. సార్ ఈ ఆసనం బాగుంది, వేసేమంటారా? షటాప్. ఇది సీనియర్స్ చేసే ఆసనం. మీరు ఇంకా చిన్న పిల్లలు. నేను చెప్పింది చేయండి. ఓకే సార్. కమాన్ ఇలా వేయండి. ఏయ్ పట్టుకారమా? కాదు సార్, వీడి కొంచెం నత్తి. సరే వేయండి. చిన్నప్పుడు స్కూల్లో కూడా వేయలేదురా బాబు, గోడ కూర్చో డబ్బులు కట్టి మరీ వేయాల్సి వస్తుంది. ఏయ్ ఏంటి ఇక్కడ మధ్యలో తెచ్చిపెంచు? ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయకు, పక్కనే మాస్టర్ ఉన్నారు. ఏంటి ఇతను మాస్టర్ కాదా? కాదు 101. అదేంటి ఆసనమా? కాదు, ఇప్పటి వరకు నన్ను మాస్టర్ అనుకున్న వాళ్ళ సంఖ్య. Hold your right leg and rest it on the left. Raise your hands. No, not like that. Like this. సార్ Yes? మీరు యోగా మాస్టర్, మరి అక్కడ ఉండకూడదా? ఓకే, రిలాక్స్. తెలుగు మాస్టర్ అంటే పంచికట్టు పిలక చుట్టూ, ఇంగ్లీష్ మాస్టర్ అంటే సూటు బూటు, యోగా మాస్టర్ అంటే ఇలాగే ఉండాలని ఏం లేదు. మనం చేసే పనిలో పర్ఫెక్షన్ ఉంటే చాలు. ఎనీవే, ఎర్లీగా డెసిషన్ తీసుకున్నందుకు ఐ రియల్లీ అప్రిషియేట్ యు. గో హెడ్. రేపు ఫ్రెండ్షిప్ డే కి మీరు మాతో జాయిన్ అవ్వండి సార్. సాంబార్లో ఉప్పు లేదు. డాక్టర్ మమ్మల్ని ఉప్పు మానేయమన్నాడు. చట్నీలో కారం లేదు. అది నా హెల్త్ కోసం మావిడ స్పెషల్ గా చేసిన చట్నీ. అందరికి అన్ని రకాలుగా వండి పెట్టడానికి నాకు ఓపిక లేదు. అదే నువ్వు పెళ్లి చేసుకుంటే మీ ఆవిడ నువ్వు కోరినట్టు చేసి పెడుతుంది. టాపిక్ డైవర్ట్ చేయకండి. డైవర్ట్ చేయటం కాదురా, నీకు డైరెక్ట్ గానే చెబుతున్నా. సాయంత్రం నీకు పెళ్లి చూపులు. పెళ్ళా? నాకా? ఆహా, వీడికి. సార్ అప్పుడే నాకు పెళ్ళేంటి? నీ ఎక్స్ప్రెషన్ చూస్తే నీకు అసలు పెళ్లే అవసరం లేనట్టుంది. సాయంత్రం పెళ్లి చూపులకు వస్తామని చెప్పారా? అమ్మాయి పేరేంటి నాన్న? ఆ అమ్మాయి పేరు పూజ. అమ్మాయి ఎలా ఉంటుంది? అష్టలక్ష్మిలు కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎంతో నెమ్మదస్తురాలు. ఎదురు తిరిగి ఒక్క మాట కూడా అనదు. ఏయ్ ఏంట్రా? చెప్పు తెగుద్ది. ఏం చదువుతుంది? ఇందిరా ఉమెన్స్ కాలేజీలో కామ్ గా బీకామ్ చదువుతాం. ఎవరు నువ్వు? బీటెడ్ డైరెక్ట్ గా కాలేజ్ కే వచ్చేసావా? చచ్చా, నీ అందుకు రాలేదండి. పూజ అని ఇక్కడ ఫైనల్ ఇయర్ బీకామ్ చేస్తుంది. తన కోసం వచ్చాను. కాస్త పూజ ఎవరో చెప్తారా? నేనే పూజాని. నువ్వు పేరెప్పుడు మార్చుకున్నావే? అంటే తన పూజ కదా? కాదు నేను. నోనో పూజ నేను. నోనో పూజ నేను. ప్లీజ్ అండి, ర్యాగింగ్ తర్వాత చేద్దరు గాని ముందు నేను తనతో అర్జెంట్ గా మాట్లాడాలి. తనతో నీకేం పని? సాయంత్రం తనతో నా పెళ్లి చూపులండి. సాయంత్రం పూజకి పెళ్లి చూపులంటే? పూజకి పెళ్లి చూపులంటే? వాట్స్ యువర్ నేమ్? ఋషి. ఏం చేస్తుంటారు? యోగా. నేర్చుకుంటున్నారా? కాదు, నేర్పిస్తుంటాను. మీ బాడీ కట్స్ చూస్తేనే తెలుస్తోంది మీ గట్స్ ఏంటో. ఏంటే గ్రూప్ డిస్కషన్ పెట్టారు? మీరా? నేను మీకు తెలుసా? మా నాన్నగారు మీ ఫోటో చూపించారు. అయితే నేను వెతుకుతున్న పూజ మీరే. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. నోరు మూసుకెళ్ళండి. పదండి. పెళ్లికి ముందు ఒక అమ్మాయిని ఇలా కలవటం తప్పే, కానీ నాకు ఇంతకంటే వేరే మార్గం కనిపించలేదు. ఎందుకంటే నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు. వాట్? నా ఉద్దేశం మీరు నచ్చలేదని కాదు.
నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఆ విషయం ఏదో డైరెక్ట్ గా మీ వాళ్ళకి చెప్పొచ్చుగా. చెప్పి చూశాను, బట్ నో యూస్. అందుకే మీ దగ్గరికి వచ్చాను. పెళ్లి చూపుల్లో అమ్మాయి నచ్చలేదని ఒక్క మాటలో చెప్పేయచ్చు, కానీ ఇంత అందమైన అమ్మాయిని చూసి నచ్చలేదంటే ఒకటి కట్నం బ్యాడ్ అనుకుంటారు, లేదా క్యారెక్టర్ బ్యాడ్ అనుకుంటారు. నా కారణంగా మీకు అలా జరగటం నాకు ఇష్టం లేదు. అందుకే సాయంత్రం పెళ్లి చూపుల్లో మీరే నేను నచ్చలేదని చెప్పాలి. మీ డెసిషన్ నాకు ఫేవరబుల్గా ఉంటుందని ఆశిస్తున్నాను. ప్లీజ్. అందగాడివే అనుకున్నాను. ఓ ఆడపిల్ల జీవితం గురించి ఇంత గొప్ప ఆలోచించే నిన్నెలా మిస్ చేసుకుంటాను? నో వే. చూసుకోరా అమ్మాయిని. థ్యాంక్స్ అమ్మా. ఏంట్రా అంత షాక్ అయ్యావు? అమ్మాయి బాగానే ఉందిగా. ఇంతకీ అమ్మాయి నీకు నచ్చినట్టా లేదా? నాకు అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయికి నేను నచ్చాలిగా. నీకేం తక్కువరా, నువ్వు నా పోలిక. అందుకే అడుగుతున్నాడు. ఏమ్మా, మా వాడు నీకు నచ్చాడా? మీ అబ్బాయి హైట్ నచ్చింది. మిగతావేవి నచ్చలేదా? అంటే ముక్కు మొహం అన్నీ నచ్చాయి, కానీ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అదేంటి ఒక్కసారిగా అంత మాట అనేసో? ఏం లేదు నాన్న, నా డిగ్రీ తర్వాత పీజీ చేద్దాం అనుకుంటున్నాను. మధ్యలో చదువు ఆపటం నాకు ఇష్టం లేదు. ఆ మాట ముందే చెప్పొచ్చుగా. మమ్మల్ని నేను దూరం తీసుకొచ్చి అవమానించడం దేనికి మూర్తి గారు? ఒక్క నిమిషం, అమ్మాయిని నేను కనుక్కుంటాను. కనుక్కోటాలు కొనుక్కోటాలు ఏం అక్కర్లేదు, జరిగిన అవమానం చాలు. ఇంకా అలానే కూర్చుంటారా? లేవండి. అది కాదు బావగారు, అయింది చాలా. ఇటు నుంచి ఇటే ఇంకో పెళ్లి చూపులకు వెళ్దామా? ఇంకొకసారి పెళ్లి చూపులు అన్నారంటే 2 సంవత్సరాలు ఎర్లీ అయినా పర్వాలేదు, మీ ఇద్దరు షష్టి పూర్తి పెళ్లి నేను జరిపిస్తాను. ఓల్డ్ ఫెలోస్. వీడెప్పుడు ఇంతేనే. వీడి మీద వీడికి శ్రద్ధ తక్కువ. సిగ్గుపడింది చాలు, ఆటో పిలవండి. ఆటో ఎందుకే? మనం వచ్చిన కారు ఉందిగా. దాంట్లో మన అబ్బాయి వెళ్ళిపోయాడు కాబట్టి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు పాదోత్తాసనం వేయండి. సార్ గుమ్మల్లో గుమ్మలు. హాయ్. హలో, మీరా? ఏంటి ఇలా వచ్చారు? బ్యూటీ సెంటర్ కి వెళ్ళవలసిన వాళ్ళు దాదాపు యోగా సెంటర్ కి వచ్చినట్టున్నారు. కాదు, యోగా చేసి బ్యూటీ పెంచుకుందామని వచ్చాం. మీరు యోగా నేర్చుకుంటారా? ఏ, మీరు బ్యూటీస్ కి నేర్పరా? ఎందుకు నేర్పరు? మీకైతే నేనే నేర్పుతాను. చెప్పండి, ఫీజు ఎంత? లేడీస్ కి ఏమైనా డిస్కౌంట్ ఉందా? డిస్కౌంట్ ఇవ్వడానికి ఇదేం లేడీ సంపరం కాదు. మీరు బయలుదేరచ్చు. కావాలనుకుని వచ్చిన వాళ్ళని ఇలా కాదంటున్నారంటే మనసులో ఏదో బ్యాడ్ ఫీలింగ్ ఉండే ఉంటుంది. పదండి. ఆగండి, వాళ్ళకి అప్లికేషన్స్. ఓకే సార్. ప్రేమ అంటే మాటలు కాదురా. వట్టి మాటలే. ఒక అమ్మాయిని కలుసుకున్నప్పటి నుంచి క్రికెట్ కామెంటరీ లాగా అదే పనిగా మాట్లాడుతూనే ఉండాలరా. అదో పెద్ద టాలెంట్. తా 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 అంటూ తుల్లి పడుతూ వీడేం చెప్తాడ్రా? ఏంటి అందరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు? ఆ జోక్ ఏదో మాకు చెప్తే మేము ఎంజాయ్ చేస్తాం. సార్, మన సంతోష్ గారి లవ్ స్టోరీ వింటే మీరు కూడా నవ్వుతారు సార్. ఏ అంత కామెడీయా? కాదు సార్, అదో పెద్ద ట్రాజడీ. ఏ సంతోష్, ఏమైంది? వీడు శారదనే ఓ మ్యూజిక్ మాస్టర్ కూతురు లవ్ చేస్తున్నాడు సార్. వీడికేమో సరిగ్గా మాట్లాడటమే చేత కాదు. ఆ అమ్మాయికేమో పాటలు సంగీతం అంటే ప్రాణం. ఇక ఆ అమ్మాయి తండ్రి అయితే శంకరాభరణం శంకర శాస్త్రిలా ఫీల్ అవుతుంటాడు.
వచ్చిందా? లేదు, ఆవేశం వచ్చింది. శృతి తప్పిందా నాన్న? నీ మతి తప్పింది. సాగరమంత స్వచ్ఛమైన సంగీతాన్ని తుచ్చమైన నీ గానంతో తుప్పు పట్టిస్తున్నావు. నువ్వు పాడుతున్న ఆ రాగమేమిటి? హిందోళం. మూర్ఖురాలా, స్వరాలకు జ్వరాలొచ్చేట్టు పాటమే కాకుండా తప్పును కప్పిపుచ్చుకుంటావా? పాశ్చాత్యురాలా. పాడడం ఎలాగూ రాదు, కనీసం తిట్టడం కూడా రాకపోతే ఎలా నాన్న? ప్రాచ్యాచురాలా కాదు, అప్రాచురాలా. షట్ అప్. ఈ మ్యూజిక్ భాషకే భాష నేర్పుతున్నావా? అన్నమయ్య సంకీర్తనల్లో అప్పు తచ్చులు పట్టుకున్నవాణ్ణి, సరిగమల్ని స్కాచ్లా తాగి పద్యాల్ని పాయసంలా నాకిన వాణ్ణి, పల్లెటూళ్ళలో పందిళ్ళెక్కి కచేరీలు చేసిన వాణ్ణి. నాకే దగ్గులు నేర్పుతున్నావా? మరంత ఫ్లాష్ బ్యాక్ ఉన్న మిమ్మల్ని సంగీత కచేరీలకు ఎందుకు పిలవడం లేదు? ఈ రోజుల్లో గాజువాక పిల్లని గంతులేసేవాళ్లే గాని ఈ గానరాజు గానాన్ని ఆలపించేవాళ్ళు లేరు. ఆ రోజుల్లో రీమాసేను పాడిందంటే అమృతం వర్షంలా కురిసేది. అబ్బా, రీమాసేన్ కాదు నాన్న, తాన్సేన్. ఏ సేన్ అన్నది కాదమ్మా ముఖ్యం, వర్షం కురిసిందా లేదా అన్నది పాయింట్. నేను త్రికరణ శుద్ధిగా సంగీతాన్ని ఆలపించానంటే రోగాలు సైతం నయమైపోతాయమ్మా. ఎక్కడికి రా మూర్ఖ బాలుడా. మా ఎదురింటి అంకుల్ కి మోచరోగం ఉందంట, నేను తీసుకొస్తాను, మీ రాగంతో నయం చేయండి. కూర్చో, సంగీతాన్ని విను. సంగీతం అంటే కామెడీ అయిపోయింది. సంగీతాన్ని ఎలా పాడాలి, ఎలా చెయ్యాలి? మైదా పిండితో. ఈ కామెడీలే వద్దు. ధూర్తులారా, మరచెంబు నీళ్లతో గొంతు సవరించుకుని నేను రాగాలాపన చేశానంటే మట్టి పొంగాలి, ఆకాశం కుంగాలి, ప్రకృతి పిచ్చిదైపోవాలి, దిక్కులు దివాళా తీయాలి. శృంఠలు నా సంగీత పరిజ్ఞానాన్ని తట్టుకోలేక ఎండు చెమల్లా పరిగెత్తారు. అమ్మా శారదా. ఓహో, శారదా ఏంటి? నేను ఇదిగో, నువ్వు మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టుకు. నిన్నటి తర్వాత భాగం చెప్పు. నన్నా? నేను నిన్ను. తర్వాత ఏంటో చెప్పు, టెన్షన్ గా ఉంది. ప్రేమిస్తున్నావా ఏంటి? అవును. ప్రేమంటే పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పళ్ళు రాలగొడతావు. అయినా నేనేం చూసి ప్రేమించాలి? ప్రేమిస్తున్న విషయం నాతో చెప్పడానికి 3 రోజులు పట్టింది. నేను ఒప్పుకుంటే మా వాళ్ళని ఒప్పించడానికి 3 సంవత్సరాల టైం తీసుకుంటావేమో. నువ్వు నోరు విప్పే లోపు మా వాళ్ళు నన్ను వేరే వాడికి ఇచ్చి కట్టబెట్టేస్తారు. నాకు 3 పిల్లలు కూడా పుట్టేస్తారు. ఏంటి ఫేస్ అలా పెట్టావు? నువ్వేం పెంచక్కర్లేదులే. నాకు సంగీతం అంటే ప్రాణం. నన్ను చేసుకునేవాడు గొప్ప గాయకుడు కానక్కర్లేదు, కానీ మాట్లాడడం కూడా చేత కానీ నీలాంటి వాణ్ణి మాత్రం చస్తే కోరుకోను. బాయ్. వీడు లవ్ చేయడం తప్ప కదా సార్, కానీ ఒక నత్తమ్మాయిని లవ్ చేస్తుంటే కాంబినేషన్ సూపర్ గా ఉండేది సార్. నవ్వు ఇంకో సంతోషాన్ని పెంచడానికి ఉపయోగపడాలి కానీ బాధను పెంచడానికి కాదు. మీరు ఇక్కడికి వచ్చి నేర్చుకుంది ఇదేనా? వెళ్ళండి. సారీ సార్. సార్ అసలు నాకు వాళ్ళు అన్నారని బాధలేదు సార్. నత్తుంటే లవ్ చేయకూడదా సార్? నేనేం తప్పు చేశాను సార్? ఇంకా దేవుడు నత్తిచ్చాడు. ఒకవేళ నత్తిచ్చినా ఎందుకు సార్ నాకు ప్రేమించే మనసిచ్చాడు? అందరిలాగా నాకు మాట్లాడాలని పాడాలని ఉంటుంది సార్, కానీ నేను మాట్లాడుతుంటే అందరూ నవ్వుతున్నారు సార్. అందుకే మాట్లాడటం మానేసి మూకువాడిగా ఉండిపోతుంది. సంతోష్, ఏంటి? రిలాక్స్. చూడు సంతోష్, నత్తి అనేది లోపం కాదు, అది పుట్టుకతో వచ్చిన జబ్బు కాదు. మనసులో ఉన్న భావాలు ఒకదానిపైన ఒకటి ఓవర్లాప్ అయినప్పుడు కలిగే తడబాటు. ఇదిగో ధ్యానం దీనిపైన పెట్టి డైలీ ప్రాక్టీస్ చేయి. నీ నత్తి నీకు కనిపించినంత వినిపించినంత దూరంగా పారిపోతుంది. నిజంగా పోతుంది సార్? నమ్మకం పెట్టు, ఒమ్ము కాదు. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఐడికి బైండ్ అవుతే తల తుండికి తగలాలి. ఓయ్, పక్కోడి తుండి కాదా, నీ తుండికి. ఓయ్, ఏంటి అలా చూస్తూ నిలబడిపోయావు? బెండ్ అయితే పడిపోతానేమోనని. సరేరా, సపోర్ట్ ఇస్తా. నాకు సపోర్ట్ ఇవ్వడానికి నీ ఎఫర్ట్ సరిపోదులే, కానీ నువ్వు వెళ్ళి పని చూసుకో. అమ్మో సార్. గుడ్. పూజ, you're not doing it right.
రావట్లేదు సార్. పడ్డావా? లవ్ లో పడ్డావా? వాట్? జీవించుకు. నువ్వు జాయిన్ అయినప్పుడు నీ లుక్స్, జారి పడ్డప్పుడు నీ లిప్స్ చెప్తున్నాయి నువ్వు మాస్టర్ని లవ్ లో పడడానికే వచ్చావని. కనిపెట్టేశావా? క్లియర్ గా. ఇలాంటి చెత్త ప్లాన్ వేస్తే మాస్టర్ పడిపోతారు అనుకున్నావా? మరి ఎలా పడతారు? ఈ బ్రెయిన్ లో చాలా థాట్స్ ఉన్నాయి. ఈ లెటర్ చదివి ఋషి నా లవ్ లో పడతాడంటావా? అరటి తొక్క మీద కాలేషన్ ఈజీగా పడతాడు. ఈ లెటర్ రాసింది ఎవరనుకున్నావు? ప్రేమ్ శెట్టి. ప్రేమ్ శెట్టి లెటర్స్ తో ఎన్నో ప్రేమ్ జంటలను కలిపాడు. నిజమా? నువ్వు అర్జెంట్ గా వెళ్ళి బాస్ కి లవ్ లెటర్ ఇస్తే మీరు లవ్ ట్రాక్ ఎక్కుతారు, నేను గిరీష్ బుక్ ఎక్కుతాను. ఓకే బాయ్. బాయ్. ఎక్స్క్యూజ్ మీ సార్. యా, ఇది మీకు ఇమ్మని ఆ అమ్మాయి ఇచ్చారు. ఇదన్నమాట నీ యోగా. వేరే సార్, ఆ అమ్మాయి లెటర్ నీకు ఏమని చెప్పించింది? వైట్ షర్ట్ వేసుకున్న మీకు ఇమ్మని ఇచ్చారు సార్. చూడు సార్, నువ్వు వైట్ షర్ట్ అనగానే కన్ఫ్యూజ్ అయినట్టున్నావు. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. బహుశా అతను అయి ఉంటాడు. సారీ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. మీ పేరు సార్? తరుణ్. ఉదయ్ తరుణ్. ఈ లెటర్ మీకు ఇమ్మని ఆ అమ్మాయి ఇచ్చింది సార్. నాకా? ఆర్ యు షూర్? ఎస్ సార్. ఈ ప్లానెట్ లో నన్ను లవ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారా? డ్రాయర్ డార్లింగ్. ఓహ్, డియర్ డార్లింగ్ అని రాయబోయి డ్రాయర్ డార్లింగ్ అని రాసావా నా డార్లింగ్? నాటి గర్ల్. నేనొక రోగిని. పొరపాటున చదివానా ఏంటి? ప్రేమ రోగిని. నువ్వంటే నాకు కొవ్వా? చాచా, లవ్ అయి ఉంటుంది. రోజు రోజుకి లవ్ ఒళ్ళంతా సెప్టిక్ అయిన పుండులా అవుతుంది తప్ప తగ్గడం లేదు. పుండా గాయమేమో. లవ్ డెప్త్ కదా, అలా రాసింటావు. ఐ నో. నీ ప్రేమ కనుక నాకు దక్కకపోతే శవానికి పెట్టినట్టు ముక్కులో 2 దూది పీలికలు పెట్టుకొని శవంలా మారిపోతాను. నా ప్రేమను అంగీకరిస్తావన్న ఆశతో నీ పూజ. నో పూజ, నో. నీ ఆశను నిరాశ చేయను. బెరర్, ఒక్క జ్యూస్కు 100 రూపాయలు తీసుకో. నా మీద మీ అభిప్రాయం చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు. అంత సడన్ గా చెప్పమంటే ఆల్రెడీ కొన్ని వందల మంది ట్రై చేసిన ఎవరు పర్లేదు. అంటే నేను చెప్దాం. ఎనీహో, నాకు ఓ లవర్ దొరికింది. ప్రశాంత్ నా రోజు నుంచి క్లాస్కి రావట్లేదేంటి? కాలేజీకి కూడా రావట్లేదు సార్. ఇంటికి ఫోన్ చేస్తే ఒంట్లో బాగోలేదని చెప్పారు సార్. ప్రశాంత్ సార్ మీరా? నువ్వు లేవకు. ఏంటి, బ్లడ్ ఇచ్చావా? ఇచ్చాను సార్. చిరంజీవి గారితో ఫోటో దిగాలని మొన్నే పంజాగొట్టెళ్ళి ఇచ్చొచ్చాను సార్. ఆయన అడుగుతుంది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి బ్లడ్ డొనేట్ చేసావా అని కాదు, బ్లడ్ టెస్ట్ చేయించావా అని. వచ్చింది టైఫాయిడ్ మలేరియానో తెలుస్తుంది కదా. అంతరిక్షంలోకి వెళ్లేవాళ్లాగా మంకీ క్యాప్ ఏంట్రా? మంకీ క్యాప్ ఒకటి. అదేంటి, అదేదో పార్టీ గుర్తులాగా ఉంది. నువ్వు పార్టీ ప్రచారం ఎప్పటి నుంచి మొదలెట్టావురా? పార్టీ ప్రచారాలు కాదా, మొన్న కాల్ జారి కింద పడ్డాను సార్. చూస్తుంటే జారిపడ్డ దెబ్బలా లేవే, ఎవరో చాచి కొట్టిన దెబ్బలా ఉన్నాయి. అవును, ప్రియా కొట్టింది సార్. ప్రియా? ప్రియా ఎవరు? ఆమె నా క్లాస్మేట్. ప్రియకి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం సార్. ఎంత ఇష్టం అంటే పండగ రోజు టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తే చేతికి గ్లౌజులు తొడుక్కొని మరీ గోరింటకు పెట్టుకుంటుంది. అంత పిచ్చిది. తనకి దగ్గర అవడానికి వేరే మార్గం లేక తన దగ్గర పెద్ద ఆల్రౌండర్ లాగా ఫోర్స్ కొట్టాను సార్. నిన్న మ్యాచ్ చూసావా? సచిన్ ప్లేట్ ఎక్సలెంట్ కదా? అవునే. ఈ బ్యాట్ అంతా 100 రూపీస్. ఇదిగో. హాయ్ ప్రియా. హాయ్ ప్రశాంత్, ఎక్కడి నుంచి? ఇప్పుడే షటిల్ ప్రాక్టీస్ చేసి వస్తున్నా. ఏంటి, నువ్వు షటిల్ ఆడతావా? మరి కాలేజ్ లో నేను ఎప్పుడు ఆడటం చూడలేదే. కాలేజీలోనా? నేనా? నో ఛాన్స్. మనం ఇప్పటికే డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ అన్ని దాటేసాం. ప్రస్తుతానికి మన టార్గెట్ నేషనల్ ఛాంపియన్ కావడం. అలాంటి నేను సబ్ జూనియర్స్ ఆడడం. ఇట్స్
ఇట్స్ నాట్ గుడ్ ప్రియా. ఎగ్జాక్ట్లీ, ఆట తెలియని వాళ్ళతో ఆడితే మీ ప్రాక్టీస్ దెబ్బతింటుంది. ఎనీవే, గుడ్ లక్ ఫర్ యువర్ నేషనల్ ఛాంపియన్షిప్. థ్యాంక్ యూ. నా గేమ్ టైం అవుతుంది, వస్తాను. ఓకే, బాయ్. సీ యూ. నైస్ గాయ్. అలా ప్రియ నాకు ఎదురుపడిన ప్రతిసారి తను నేను అట్రాక్ట్ చేయడానికి ఏదో ఒక అబద్ధం ఆడి ఛాంపియన్ అని నమ్మించేవాడిని. ఆ చనువుతో ఒకసారి తనను ఇంటికి కూడా రమ్మన్నాను. హాయ్. హలో, గుడ్ మార్నింగ్. మార్నింగ్, వెల్కమ్, హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ. ఏంటి మరి ఇంట్లో కూడా ఈ డ్రెస్ లోనే ఉంటారా? అవును ప్రియా, ఈ డ్రెస్ లేకపోతే నాకు అసలు ఒంటి మీద బట్టలు ఉన్నట్టే ఉండదు. ఓ అవును, ఇంట్లో మీరొక్కరే ఉంటారా? బామ్మ కూడా ఉంది. ఈసారి ఒలింపిక్స్ లో ఎలాగైనా అష్టాచమ్మలో గోల్డ్ మెడల్ కొట్టాలని వంటింట్లో ప్రాక్టీస్ చేస్తుంది. ఒలింపిక్స్ లో ఆ ఆట లేదు కదండి. అదే ఈసారి అష్టాచమ్మని ఎలాగైనా ఒలింపిక్స్ లో చేర్చాలని ఆవిడ లైఫ్ అంబిషన్. ఎనివే, మీకు హార్లిక్సా బోర్న్విటానా? హార్లిక్స్. రెండు హార్లిక్స్. అంటే వాళ్ళు కూడా ఇక్కడికి వస్తుంటారా? ఏదో వీకెండ్స్ లో వస్తుంటారు. రోజు అంటే మనకు కుదరాలి కదా. వావ్, సర్ప్రైజింగ్. ఎన్ని అవార్డ్స్, ఎన్ని షీల్డ్స్, ఎన్ని కప్పులు మీకొచ్చినవేనా? yes, వీటి కోసం ఎంత ఖర్చు చేశాను అనుకున్నారు? ఏంటి ఖర్చు చేశారా? అదే, ఎన్ని నిద్రలేని రాత్రులు ఖర్చు చేశాను, ఎన్ని చెమట చుక్కల్ని ఖర్చు చేశాను నాకే తెలుసు. అసలు నా గురించి నేను చెప్పుకోవడం బాగుండదు, కానీ చెప్పడానికి ఎవరు లేరు కాబట్టి చెప్తున్నాను. మొన్నటికి మొన్న వరల్డ్ కప్ క్రికెట్ లో 100 గోల్స్ చేసినందుకు దాదా సాహెబ్ పాల్కే అవార్డ్ నాకే ఇచ్చారు. క్రికెట్ లో గోల్సా? గోల్స్ ఉండేది సాకర్ లో కదా. చూసారా, ఎక్కువ గేమ్స్ లో టచ్ ఉండేసరికి అన్ని మిక్స్ చేసి ఎలా మాట్లాడేస్తున్నాను. ఓ గాడ్, మీ ఇంట్లో నాకు ప్రతిదీ షాక్ గానే ఉంది. హార్లిక్స్ ఈ కప్పుల్లోనా? హార్లిక్స్, బోర్న్విటా, కాఫీ, టీలే కాదు, బాత్రూమ్ లో మగ్గులు, వంటింట్లో జగ్గులు, గ్లాసులు, గిన్నెలు అన్నింటికి మేము ఈ కప్పులే వాడతాం. యునో, చిన్నప్పుడు నాకు ఉగ్గుపాలు పట్టింది కూడా ఈ కప్పులోనే. ఓ గాడ్, ఇట్స్ అమేజింగ్. అప్పుడే షాక్ అయిపోకు, పద నా రూమ్ లోకి వెళ్దాం. నాకొచ్చిన షీల్డ్స్, అవార్డ్స్, రివార్డ్స్ అన్ని చూపిస్తా, తీసుకో. థాంక్స్. ఫాలో మీ. ఈయన మన పిఎం వాజ్పేయి గారు కదా? యా, 2000 మార్చ్ ఢిల్లీలో హాకీ టోర్నమెంట్ జరిగిన అది చూడు, అన్న ఎన్టీఆర్ చేతుల మీదుగా అందుకుంది. ఇది రాజీవ్ గాంధీ గారు నాకు భారతరత్న అవార్డు ఇచ్చినప్పటి స్టిల్. yes, రాజీవ్ గాంధీ, అన్బిలీవబుల్. ఒక్క రాజీవ్ గాంధీ ఏంటి, వాళ్ళ అమ్మ ఇందిరాగాంధీ చేతుల మీదుగా కూడా తీసుకున్నాను. హలో లుకా. ఎందుకట నీకు ఇందిరాగాంధీ నచ్చదా? నీ ఏజ్ ఎంత? జస్ట్ 20. యా, ఇందిరాగాంధీ పోయి 20 years అవుతుందిరా, యూ ఫూల్. అమ్మాయి భోజనానికి ఉంటుందా? వంట నువ్వు హాకీలో గెలుచుకునే కప్పులో వండమంటావా? రన్ అవుట్ అయినట్టున్నాడు పడవ. ఇందాక కొట్టింది నన్ను చీట్ చేసినందుకు, ఇది పవిత్రమైన కప్పుల్ని షీల్డ్స్ ని అవమానపరిచినందుకు. ప్లీజ్ ప్రియా, నేను చెప్పేది విను. నేను చేసిన తప్పే, నేను స్పోర్ట్స్ మ్యాన్ కాదనేది నిజం, కానీ నువ్వంటే నాకు ఇష్టం, ప్రాణం. ఇది మాత్రం అబద్ధం కాదు. నీకు దగ్గర అవడానికి నాకెంతకన్నా వేరే మార్గం కనపడలేదు. నువ్వు నన్ను చీటర్ అనుకున్నా పర్లేదు, కానీ నా ప్రేమ మాత్రం మోసం కాదు. రియల్లీ రియల్లీ ఐ లవ్ యూ ప్రియా. నువ్వే ఒక ఫ్రాడ్ వి, నీకో ప్రేమ. ఇంకొకసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసావంటే నిన్ను మర్డర్ చేసి నీ పేరు మీద మెమోరియల్ టోర్నమెంట్స్ పెట్టిస్తాను, జాగ్రత్త. ప్రేమించే వ్యక్తి ముందు నువ్వుగా నిజాయితీగా ఉండాలి. నీకు లేని గొప్పతనాలు కల్పించుకుని ప్రేమను పొందాలనుకోవటం నిజంగా తప్పే. ఓకే, నువ్వు ఛాంపియన్ చీట్ చేసినందుకేగా ప్రియా నిన్ను అసహించుకుంది. అదే నువ్వు నిజంగా ఛాంపియన్ అయితే? సార్, నాకు అసలు బ్యాట్ పట్టుకోవడమే రాదు, ఛాంపియన్ ఎలా అవుతాను సార్? నీ ప్రేమే నిన్ను ఛాంపియన్ చేస్తుంది. సాధించాలనే కృషి పట్టుదల ఉంటే ఆకాశం కూడా కాళ్ళ కింద కార్పెట్లా మారుతుంది. నీ ప్రేమలో నువ్వు తప్పకుండా సక్సెస్ సాధిస్తావు. బీ కాన్ఫిడెంట్. కాలేజ్ ఫంక్షన్కి వస్తున్నావుగా? షూర్ సార్. గుడ్. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు. ఏ రాయడా, పెద్ద రాయడా, చిన్న రాయడా? ముందు మిగిలిపోయిన నీ సబ్జెక్టులు రాయరా. అవర్ నెక్స్ట్ పార్టిసిపెంట్ ఈస్ బీకామ్ స్టూడెంట్ మిస్టర్ విజయ్. The next participant is BSc final year student Mr. Santosh. ఇది నీకు 4 మాటలు మాట్లాడాలంటేనే వారం రోజులు పడుతుంది. ఇంకా పాట అంటే ఓ ఏడాదైనా పట్టొచ్చు. పదండి క్యాంటీన్కి వెళ్దాం, మన పేరు పిలిచినప్పుడు రావచ్చు.
సంతోష్ ఐ లవ్ యూ సంతోష్. బస్సులో మీ ఇద్దరు పక్క పక్కన కూర్చోవడం, బాడీ టచ్ అవడం, అది పుట్టడం. గోరింకా బాడీ టచ్ అవడం, హీట్ పుట్టడం. హీట్ నుంచి పుట్టేదే ప్రేమ. చిలక గోరింకా బాయ్. The final tennis tournament between Shiva and Prashant. The match now begins. బీ కాన్ఫిడెంట్ ప్రశాంత్. నువ్వు ఎదుర్కొనే ప్రతి బాలు నీ ప్రేమకు ఎదురయ్యే ఒక్కొక్క అడ్డంకి. దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటే డెఫినెట్గా సక్సెస్ నీదే. నువ్వు మిస్ అయ్యే ప్రతి బాలు ప్రియాన్ని నీకు దూరం చేస్తుంది. నువ్వు గెలుస్తావు. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్. Now they enter into the final set. It could be a tougher one. Yes! Well done, Prashant. Prashant wins the match by 6-1. Applause him. Yes, you made it. Well done. Thank you. Well done. Thank you so much. Congrats, ప్రశాంత్. చాలా మంది ఓటమి దగ్గరే ఆగిపోయి కృంగిపోతూ గడిపేస్తారు, కానీ నువ్వు దాన్ని ఛాలెంజ్ గా తీసుకుని విజయాన్ని సాధించావు. రియల్లీ 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 యూర్ గ్రేట్. నేను నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఒక అభినందన మాత్రమే కాదు ప్రియా. ప్రతి మగాడి విక్టరీ వెనక ఒక ఆడదుందంటారు. అది నా విషయంలో కూడా నిజమైంది. ఈ విజయం నీది. ఇప్పటికైనా నమ్ము ప్రియా, నా ప్రేమ నిజం. ఒకప్పుడు నేను చీటర్ అనుకున్నాను, కానీ అనుకున్నది సాధించిన నేను చూస్తే గర్వంగా ఉంది. ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఐ లవ్ యూ. I love you too. సిగరెట్ అగ్గిపెట్టి కావాలా? అక్కర్లేదు. నేను మార్గదర్శిలో చేరాను, ఓ అగ్గిపెట్టు కొనుక్కున్నాను. ఫస్ట్ టైమా? ఏంటి లవ్ తెలిసిపోయిందా? చెయ్యి కాల్చుకుంటేను. ప్రేమలో పడ్డప్పటి నుంచి ఏమేం కాల్చుకుంటున్నానో నాకే తెలియడం లేదు. ఎవరు సార్ మీరు? మఫ్టీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబులా? జోకులేయకు. నీ పేరేంటి? మట్టయ్య. నిన్ను చూస్తుంటే చాలా సాఫ్ట్ గా కనబడుతున్నావు. నీ సేఫ్టీ కోసం చెప్తున్నా, ఆ అమ్మాయి వెంట పడ్డ మానే. ఏ అమ్మాయి సార్? ఓవర్ చేయకు. నువ్వు ఈ మధ్య రెగ్యులర్ గా పూజ వెంట పడుతున్నావు అని నాకు తెలుసు. నాకు గాని కోపం వస్తే నే మనిషిని కాదు. కోపం రాకపోయినా మీరు మనిషి కాదు సార్. వెరీ గుడ్, ఎర్లీగా క్యాచ్ చేసావు. సో అర్జెంట్ గా విత్డ్రా చేసుకో. పూజ
నా దిల్ కా ధడ్కన్. అది కాదు సార్. నాతో పెట్టుకోకు, కంటి చూపుతో కాదు కడుపు మంటతో చంపేస్తా. ఆల్సరా సార్? ఈ మెడికల్ కామెడీలే వద్దు. నువ్వు పూజను లవ్ చేయడం, పూజ నన్ను లవ్ చేయడం, నేను నిన్ను లవ్ చేయడం, నేనెట్టూ తేల్చుకోలేకపోవడం, ఈ త్రికోణం ప్రేమలే నాకు నచ్చవు. త్రికోణం ప్రేమలా? అదే ట్రయాంగిల్ లవ్ స్టోరీస్. అంటే పూజ మిమ్మల్ని లవ్ చేస్తుందా? ఏ డౌటా? తెలుసు. నీలాంటి వాళ్ళు ఇలా అడుగుతారని తెలిసే పూజ నాకు రాసిన లెటర్ను జిరాక్స్ తీయించి, ఇది జిరాక్స్ మాత్రమే, ఒరిజినల్ ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకున్నా. ఈ లెటరా? ఏంటి నీకివ్వబోయి పొరపాటు నాకిచ్చినట్టు మాట్లాడుతున్నావు? చివరిసారిగా చెప్తున్నా, ఇంకోసారి పూజ వైపు చూసినా మాట్లాడినా తన్ను ఫాలో అవుతున్నట్టు తెలిసినా అయ్యో వద్దు సార్. అర్థమైందిగా? ఇంకెప్పుడు ఈ ఏరియాలో కనిపించకు, వెళ్ళు. అలాగే సార్. ఈ ఏరియాలో నాకేం పని ఉన్నా మీకు ఫోన్ చేసి మీతో చేయించుకుంటా గానీ ఈ పక్కకు రాను. వెళ్ళు, ఫుట్ ఫుట్ వెళ్ళు. హ్యాపీ వెడ్డింగ్ సార్. భయపడ్డాడు సాలేగాడు. రండి రండి. నౌ యువర్ ఫ్రెండ్ ఇస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ డాక్టర్. టేక్ యువర్ బ్యాలెన్స్ ప్లీజ్. థ్యాంక్ యూ. టేక్ కేర్ ఆఫ్ హిమ్. థ్యాంక్స్ అండి. ఖర్చులు కొంచెం ఆంటీ. ఓకే, మనం వచ్చిన పని అయిందిగా, వెళ్దాం పదండి. రే అదేంట్రా, నాతో కనీసం ఒక మాట అయినా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు? చచ్చా, నీతో మాట్లాడేంట్రా. ఒకప్పుడు మనం ఒకరు లేకుండా ఒకరు బ్రతకలేం అనుకున్నాం, కానీ ఇప్పుడు అది భ్రమని తెలిసాక వాస్తవంలో బ్రతకాలనుకుంటున్నాం. రే ఏమేంద్రా, నేనేం తప్పు చేశానో చెప్పండి రా. నువ్వు కాదురా, నీతో ఫ్రెండ్షిప్ చేసి మేం తప్పు చేశాం. రే నా శరీరాన్ని గాయమన్నా నేను తట్టుకోగలనేమో, కానీ నా మనసు గాయం చేస్తే నేను తట్టుకోలేనురా. అంత పెద్ద మాటలు వద్దులేరా. మేము నిజంగా నీ ఫ్రెండ్స్ అయితే ఆ రోజు రాధికని తీసుకురావడానికి వెళ్తున్నానని మాతో ఒక్క మాటనే చెప్పావరా? అవునులే, ప్రేమ దగ్గరికి వచ్చేసరికి ఫ్రెండ్స్ అక్కర్లేదు. ఆపండ్రా. రాధిక వాళ్ళ నాన్న ఈ ఊళ్ళోనే పెద్ద గుండా. ఆ విషయం మీకు చెప్పుంటే ఏం చేసేవాళ్ళు? మేం పారిపోవడానికి మీరు సాయం చేసేవాళ్ళు. అప్పుడు పోయేవి నా ప్రాణాలే కాదు, మీవి కూడా. మనిషికి ప్రాణం పోయేది ఒక్కసారి, అది ఎప్పుడు ఎలా పోతుందో ఎవరికి తెలియదు. అలా పోయే ప్రాణం ఒక స్నేహితుడు ప్రేమ కోసం పోతుందంటే మేము నిజంగా సంతోషిస్తాం రా. అది కాదు, ఇంకా మాటలు అనవసరం, పదండ్రా. సార్ మీరు మీ ప్రాణాలకు రిస్క్ అని అతను మీకు చెప్పలేదు. ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నా అతను మీకు చెప్పలేదని మీరు బాధపడుతున్నారు. బాగా ఆలోచించి చూడండి. ఇందులో అపార్థాల కంటే మీ ఆత్మీయతలు ఎక్కువ కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులు పెద్ద వయసులో పిల్లలు చూసుకుంటారని ఆశిస్తారు. భార్య తన భర్త తనకి జీవితాంతం అండగా ఉంటాడని ఆశిస్తుంది. పిల్లలు వాళ్ళకి ఆస్తులు పంచుతారని ఆశిస్తారు. అది మానవ నైజం. కానీ ఏది ఆశించకుండా జీవితాంతం కష్ట సుఖాల్లో మనకు తోడుగా ఉండేవాడే ఫ్రెండ్. ఈ ప్రపంచంలో స్నేహానికి ఒక గొప్పతనం ఉంది. ఒక్క స్నేహాన్ని మాత్రమే స్నేహంతోనే సంపాదించగలం. ఇలాంటి గొప్ప స్నేహితులైన మీ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ రాకూడదు. ఆయన చెప్తుంది నిజమేనయ్యా. ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డలు స్నేహితులతో చేరి చెడిపోతున్నారంటారు. కానీ నాకిప్పుడు అనిపిస్తుంది, అసలు మీలాంటి స్నేహితులే లేకపోతే నా బిడ్డ ఏమయ్యుండేవాడో అని. ఇప్పుడు కూడా మీరు విడిపోవాలనుకుంటున్నారా? చూడు, ఇంత జరిగాక కూడా అమ్మాయిని మనస్ఫూర్తిగా కావాలనుకుంటున్నావా? అవును సార్. ఇప్పటికీ అమ్మాయినే కోడలుగా చేసుకోవాలనుకుంటున్నారా? మాకు కోడలంటూ వస్తే మా అబ్బాయి కోరుకున్న అమ్మాయే రావాలి. అయితే మంచి రోజు చూసి పెళ్లికి ముహూర్తం పెట్టించండి. ఐ లవ్ యూ చెప్పడానికి ప్రతి అబ్బాయి ఇలాగే టెన్షన్ పడతాడా? ఇట్స్ ఎ డిఫరెంట్ ఫీలింగ్. ప్లీజ్
సారీ లేట్ అయింది. నో వెయిట్ చేయడంలోని థ్రిల్ ఉంది. మీకు చాలా రోజుల నుంచి ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నోటితో చెప్పండి. నో భాష కందని భావాలు ఎన్నెన్నో ఫ్లాట్స్ కట్టుకుంటున్నాయి. గూడు నెక్స్ట్ NEST. ఎక్కువ టెన్షన్ పడకండి, రక్తం గూడు కట్టుకుంటుంది. అందుకే నేను మీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. నేను కూడా మీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. సేమ్ ఫీలింగ్. అయితే ఇవ్వండి. నో లేడీస్ ఫస్ట్. నో జెంట్స్ ఫస్ట్. నో లేడీస్ ఫస్ట్. నో జెంట్స్ ఫస్ట్. నో ప్లీజ్ లేడీస్ ఫస్ట్. నో జెంట్స్ ఫస్ట్. ఓకే ఓ పని చేద్దామా, ఇద్దరు ఒకేసారి ఇచ్చుకుందామా? ఓకే రెడీయా? రెడీ. 1 2 3. ఇంతవరకు నాకు అన్నయ్య లేరనే ఫీలింగ్ ఉండేది. ఈ రోజుతో అది తీరిపోయింది. బాయ్ అన్నయ్య. చెల్లెలు రాఖీ కడితే డబ్బులు ఇవ్వాలి కదా అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. బుద్ధ చుట్టూ వెదవి. ఆర్డర్ సార్. చెల్లెలు కట్టిందా? లేదు సార్, ఐ లవ్ యూ చెప్తే అమ్మాయి కట్టింది. సేమ్ టు సేవా. ఏంటిది? కదిలావు కంఠం తెగుద్ది. నేను ఎలా బతికొచ్చానని ఆశ్చర్యపోతున్నావా? నీ కూతుర్ని ప్రేమించానని నన్ను చంపాలని ప్రయత్నించావు. కానీ నువ్వు మమ్మల్ని ఎంత దూరం చేస్తే మేమంత దగ్గరవుతాం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 6వ తేదీ గురువారం మిథున లగ్నంలో నీ కూతురుతో నా పెళ్లి. నువ్వు మగాడివైతే వచ్చి ఆపుకో. మళ్ళీ మమ్మల్ని విడదీయాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే ఈసారి లేచేవి భోగీలు కాదు, మీ శవాలు. బాయ్. నన్నే ఛాలెంజ్ చేస్తాడా? వాడు ఇంకా బతుకున్నాడా? వాడిని ట్రైన్ బోగిలో వేసి బ్లాస్ట్ చేసిన తర్వాత కూడా బతుకున్నాడు అంటే ఆడంగి పెట్టవల్ల తలదించుకున్నాడంటా. వాడి ఎవడి బ్యాక్గ్రౌండ్ చూసి రెచ్చిపోతున్నాడో నాకు ఇమీడియట్ గా కావాలి. ఎక్కడ్రా చైతన్య గాడు? మిమ్మల్ని చూసుకున్నావు, మీ మాస్టర్ను చూసుకున్నావు, రెచ్చిపోతే వాడి ప్రాణాలు పోతాయని చెప్పండి. ఏమైంది? చైతన్య కోసం సత్యగడ రౌడీలు వచ్చారు సార్. మమ్మల్ని చంపుతామని బెదిరించి కొట్టారు సార్. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 8 మంది వచ్చారు సార్. మీరు నా శిష్యులను చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. మనకి సంబంధం లేని గొడవలో తలదొచ్చడం తప్పే, కానీ అనవసరంగా మనతో గొడవకు వచ్చిన వదిలిపెట్టడం అంతకంటే పెద్ద తప్పు. ప్రాణం లేని బంతి కూడా ఎంత బలంగా గోడకేసి కొడితే అంతే వేగంగా తిరిగి వస్తుంది. మీలో ఆకాశ కూడా లేదు. మీకు ప్రేమ కావాలి, కానీ ప్రేమను గెలుచుకునే పోరాటం అంటే భయం. శక్తి ఏ ఒక్కరిలోనూ పరిమితం కాదు. సాఫ్ట్ గా సైలెంట్ గా చూస్తున్న వివేకానందుని చూడండి. అరైజ్, అవేక్ అండ్ నెవర్ లుక్ బ్యాక్ అన్నట్టు ఎలా చూస్తున్నాడు. వెన్ను చూపించి 100 ఏళ్ళు బ్రతకని అవసరం లేదు. దమ్ము చూపించి 1 రోజు బ్రతికితే చాలు. ఇప్పుడు వాడు ఎక్కడ ఉంటారు? డాబాలో ఉంటారు సార్.
మామూలు కుర్రాలే, ఒకటైతే మిసైల్. మనకెదురొచ్చిన వాణ్ణి తుడిచెడివా ముఖ్యం, అది దొంగటైనా పర్లేదు. ఏయ్, విడివిడిగా ఎవడు ఎక్కడ దొరికితే వాడిని అక్కడే నరికేయండి. వెళ్ళండి. వేడి వేడి టీ, సెగలు సెగలు కక్కేది వరా. ఇంకొక వార్నింగ్ ఇచ్చారనుకో, ఈ ఏరియా నుండే కాదు, ఈడి ఊరు నుంచే జంప్ అయిపోతాడు. ఎవరు సార్ ఆవిడ? ఎంతో శాంతంగా ఉండే మీరు మా కోసం ప్రాణాలకి తెగించి మమ్మల్ని కాపాడారు సార్. అలాంటిది ఆవిడని చూసి ఎందుకు సార్ ఆగిపోయారు? ఆవిడకే మీకు ఏంటి సార్ సంబంధం? నేను చెప్తాను. ప్రశాంతమైన సెలయేరులా ఉండే నా కొడుకు ఒకప్పుడు పెను తుఫాన్ లాంటి వాడు.
చేసి పోలీసులు పిలవచ్చు కదండి. మనకెందుకండి? హలో, పోలీస్ స్టేషన్. అతను వదులు. ఎందుకు అతను ఇలా గొడ్డుని బాధనట్టు బాధతున్నావు? నీకు అసలు మానవత్వం లేదా? అవే దెబ్బలు నీ ఒంటి మీద పడితే నీకెలా ఉంటుంది? అతను వదులు, ముందు అతను వదులు. ఏంటి ఇక్కడ గొడవ? రండి ఇన్స్పెక్టర్ గారు, ఇతను పెద్ద రౌడీలో ఇక్కడ అందరినీ కొడుతున్నాడు. నేను ఎంత చెప్పినా పట్టించుకోలేదు. ప్లీజ్ ఇతన్ని అరెస్ట్ చేయండి. ఇతన్ని ఎన్నోసార్లు అరెస్ట్ చేశాం, కానీ ఏ రోజు శిక్ష పడలేదు. ఎవరైనా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తేగా. నేను చెప్తాను సార్, ఇతన్ని తీసుకెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ సార్, కానీ సార్ పోలీస్ స్టేషన్ లో ముద్దాయిల్ని బాగా కొడతారని విన్నాను. ప్లీజ్ కొట్టకండి, అర్థం అయ్యేలా చెప్పండి చాలు. ఓకే ఓకే. గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. అంతా ఫ్యాక్టే చెప్తాను, ఫ్యాంటసీలు చెప్పను. ఒక గీత మీద ఏంటి, సీత, సావిత్రి, అనసూయ, అరుంధతి అందరి మీద ప్రమాణం చేసి నిజమే చెప్తాను. బోన్లో నిలబడ్డ ముద్దాయిలు కామెడీలు చేయకూడదు. బోన్ ఇరిగిపోద్ది. కోర్టుదా? కాదు, నీ బాడీలోది. జరిగింది జరిగినట్టు చెప్పు. సరే, ఆ రోజు జరిగిందంతా పర్ఫెక్ట్ గా చెప్తాను. అందరూ జాగ్రత్తగా వినండి. జడ్జి గారు, మీరు కూడా జాగ్రత్తగా వినండి. హలో అమీనా, అటు కాదయ్యా ఇటు. వారిని టైప్ కొట్టం మానేసి నన్ను చూడవయ్యా. హలో, నువ్వు మాత్రం కరెక్ట్ గా నన్నే ఫాలో అవ్వు. చూడండి, గోల్డెన్ వర్డ్స్ టీవీ న్యూస్ లాగా మళ్ళీ మళ్ళీ చెప్పరు. బాగా వినండి, ముఖ్యంగా వినాల్సింది మీరే. సబ్ లో ఖాన్ కోల్ కేసును. ఆ రోజు బస్ స్టాండ్ లో ఈ అమ్మాయిని చూశాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా నాకు లవ్ అయిపోయింది. నీ పేరు నాకు తెలీదు, బట్ ఐ లవ్ యూ. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. మిస్టర్ ఋషి, యు ఆర్ ఇన్ కోర్ట్ హాల్. కాలేజీ ఆడిటోరియంలో చెప్పుకున్నట్టు ఇక్కడ పర్సనల్ విషయాలు చెప్పకూడదు. నువ్వు అతను కొట్టావా లేదా? దానికి నన్ను అడగడం దేనికి? ఎదురుకుండా ఉందిగా సాక్షి, తన్నే అడగండి. చూడమ్మా, నీ పేరేంటి? అంజలి. అరే థ్యాంక్స్ లాయర్ గారు, తన పేరు తెలియక తెగ ఇదైపోతున్నాను. భలే చెప్పించేశారే, నా బుజ్జి కొన్నా. మిస్టర్ ఋషి, కోర్టులో ఇండీసెంట్ గా బిహేవ్ చేస్తే ఫైన్ కట్టాల్సి వస్తుంది. పర్వాలేదులేండి, మన ఆదాయం నిల్లు, మా బాబు కట్టుకుంటాడు బిల్లు. ఈ నెల 10వ తారీఖున బస్ స్టాండ్ లో ఏం జరిగిందమ్మా? ఆ రోజు నేను మా ఫ్రెండ్ ని ఊరికి పంపిద్దామని బస్ స్టాండ్కి వెళ్ళానండి. అప్పుడు అక్కడ అతను ఫాస్ట్ గా పరిగెడుతున్న బస్ ఎక్కబోతూ కాల్ జారి కింద పడ్డాడండి. అంతేనండి నేను చూసింది. అమ్మ దొంగ, నాకే అనుకున్నా నీకు కూడా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనమాట. ఓకే, ఐ యూ లవ్, యూ మీ లవ్, మ్యారేజ్, క్రికెట్ టీమ్, లబోదిబో. ఓకే నాన్సెన్స్. అంజలి గారు, చాలా థ్యాంక్స్ అండి. అయ్యో పర్వాలేదు, నా మాట విని ఋషికి శిక్ష పడకుండా కాపాడారు. ఈసారి ఎవరైనా ఏడిపిస్తే వాళ్ళకి నచ్చ చెప్పి చూడండి, తప్పకుండా వింటారు. దయచేసి మీ అన్నయ్య ఫ్రెండ్స్ కి మాత్రం ఆ విషయం చెప్పి కొట్టించకండి. ఆ ఏడిపించిన వాళ్ళకి మనకి తేడా ఉండదు. బాయ్. ఉంటానండి. నువ్వా? నువ్వు చెప్పు, ఎన్నింటికి ఫోన్ చేయమంటావు? పిచ్చా నీకా? పిచ్చి. అసలు ఏమనుకుంటున్నాడే వీడు? ఊళ్ళో వాళ్ళ గొడవలన్నీ వీడికే కావాలి. మొన్నటికి మొన్న రేషన్ షాప్ లో స్టాక్ అయిపోయిందని బోర్డు పెట్టిన డీలర్ని పట్టు కొట్టాడు. నిన్న దుబాయ్ తీసుకెళ్తాను డబ్బులు తీసుకుని మోసం చేసిన ఏజెంట్ను కొట్టాడు. ఇప్పుడు ఈ గొడవ. రేయ్, నువ్వు ఇంటి మీదకి ఎన్ని గొడవలు తెచ్చినా పర్వాలేదు, ఆస్తులమ్మి పోలీసులకు డబ్బు లంచం ఇచ్చి నిన్ను జైల్లో పెట్టించైనా కాపాడుకుంటాను. కానీ అమ్మాయి జోలికి వెళ్ళొద్దు. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? నీకు తెలుసా డాడీ? అమ్మాయి అడ్రస్ ట్రేస్ చేయడానికి ఎంత కష్టపడాలనుకుంటున్నా. చెప్పు త్వరగా చెప్పు. రేయ్, కుళ్ళు జోక్ లాప్. ఆ అమ్మాయి ఈ సిటీలో పెద్ద ఇండస్ట్రియలిస్ట్, నీలకంఠం కూతురు. నీలు అయిపోయింది. హలో, నేనమ్మా ఫిష్ కంపెనీ నుంచి సత్యాన్ని మాట్లాడుతున్నాను. డాడీ ఉన్నారా? ఏంటో అడగమ్మా. డాడీ, మన చాలా కాలంగా ఎదురు చూస్తున్న చేపని నిన్న వాళ్ళు పట్టుకున్నారంట. దాన్ని ఏం చేయాలో చెప్పమంటున్నారు. దానికి నన్ను అడగడం ఎందుకమ్మా? పార్సిల్ చేసేమని చెప్పు.
పార్సల్ రెడీ అయింది. డాడీని ఏం చేయమంటారో అడుగమ్మా. ఎక్స్పోర్ట్ చేయమనమ్మా. ఈ మాత్రం దానికి డాక్టర్ ఎందుకురా? 2 రోజులు రెస్ట్ తీసుకుంటే జ్వరం అదే తగ్గిపోయేది. నువ్వు 2 రోజులు రెస్ట్ తీసుకుంటే మాకు వంట చేసి పెట్టేది ఎవరమ్మా? కూర్చో. నువ్వు మారవరా. ఈ టాబ్లెట్స్ 3 పూట్ల వేసుకోండి. మేడం మీరు లోపలికి రండి. వెళ్ళమ్మా. ఎందుకమ్మా ఏడుస్తావు? పెళ్ళిడి పిల్ల బతికితే బాధపడాలి గాని చస్తే కట్నం తప్పిందని సంతోషించాలి. వెళ్ళమ్మా వెళ్ళు. ఏంటమ్మా ఏమైంది? నా బిడ్డకు కిడ్నీ పాడైందన్నారు. మొన్న డబ్బులు పెట్టి ఆపరేషన్ చేయించాను బాబు. ఎడం పక్క చేయాల్సిన ఆపరేషన్ కుడి పక్క చేశారంట. అదేంటయ్యా అంటే మళ్ళీ ఆపరేషన్ చేయడానికి డబ్బులు తెమ్మంటున్నారయ్యా. ఆపరేషన్ చేసిన డాక్టర్ అతనేనా? అతను కాదయ్యా, పురుషోత్తం గారంట. ఇక్కడ డాక్టర్ పురుషోత్తం ఎవరా? డాక్టర్ రా అంటావా? కోపం వచ్చిందిగా నువ్వే. ఏంటి మర్యాద లేకుండా? మర్యాద రారా నువ్వు. పడుకో. ఏంటి దౌర్జన్యం? నీ కిడ్నీలు బానే ఉన్నాయా? నేను డాక్టర్ని, నాకు ఆరోగ్యం ఎప్పుడు బానే ఉంటుంది. అయితే అలాగే పడుకో. ఆపరేషన్ చేసి నీ కిడ్నీలు తీసి అవతల బారా. ఏంటి నువ్వు ఆపరేషన్ చేస్తావా? ఎడం పక్కి కుడి పక్క తేడా తెలియదు నీకు నాకు తేడా ఏంట్రా? కత్తి ఒకటి చాలరా ఆపరేషన్. ఏంటి దౌర్జన్యం? ఎవడరా నువ్వు? నేను హాస్పిటల్కి ఎండి. నీకు చెయ్యాలరా? గవర్నమెంట్ హాస్పిటల్స్ కి వెళ్తే సరిగ్గా చూసుకోరని ఉన్నవన్నీ అమ్ముకుని ప్రైవేట్ హాస్పిటల్స్ కి వస్తే మీరు చేసే ఏదో పని ఇదే. నా గురించి తెలుసా నీకు? తప్పు చేస్తే నీ పాపనైనా కొడతారా? అరగంట లోపల ఈ పాపకు ఆపరేషన్ జరగాలి. తేడా వచ్చిందో మొత్తం మొత్తం కల్లాస్. ఉంచు. బాబు ఏంట్రా ఏమైంది? ఏం లేదమ్మా. ఏంటో పాపాలు పెరిగిపోయి వర్షాలు కురవట్లా. డాక్టర్ గారు ఏమన్నారు? ఏం లేదురా. నువ్వెక్కడ లవరే నా ఎంకమ్మ? ఒక ముద్దు పెట్టినవు, టచ్ చేయనివు. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? రేపు ఈవినింగ్ ఇదే టైంకి. థ్యాంక్ యూ మా. ఎవడ్రా దాదా ఇక్కడ? దాదా ఎవడో నాకేం తెలుసు. ఇప్పుడు చెప్పు ఎవడ్రా దాదా ఇక్కడ? అన్నా మీరే అన్నా. వెళ్ళు. ఉమా నేను నీతో మాట్లాడను. ఏం కోపం వచ్చిందా? సంతోషంగా ఉంది. ఈ కోపం పోవాలంటే ఏం చేయాలో చెప్పు. ఐస్ క్రీమ్ కావాలి. ఓహో ఐస్ క్రీమా? సరే తెస్తానుండు. ఎవడ్రా దాదా ఇక్కడ? తలదించుకున్నావేట్రా? ఎవడ్రా దాదా ఇక్కడ? ఒకటి. ఒక్కట? ఎవడ్రా దాదా అంటే టైం చెప్తావేట్రా? నీకెవడో చూడా? 2. 2 దాని తర్వాత 3, 4, 5 ఏంటంట? 6. ఏంటి రకాలు చెప్తున్నావు? చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళదా? 7. 8 అయితే 9. మనతో పెట్టుకోకు, తోలు తీస్తా. బాప్తి సంగతి తెలియదు అనుకుంటా నీకు. ఎవడరా దాదా? 10. అదే అయితే ఏంటట్రా? ఏంటి చెప్పు. ఏంటి ఎలా చెప్తా? కొడతా? కొట్టు, కొట్రా, కొట్టు. మధ్యప్రదేశ్ మీద కొట్టావు నువ్వే దాదా అన్నా? అయ్యా ఎక్కడమ్మా? ఋషి వస్తున్నాడని చెప్పి రాత్రి నుంచి హడావుడ్ చేసి మమ్మల్ని అందరినీ శివరాత్రి జాగారం చేయించావు. ఎక్కడా? వచ్చేస్తాడన్నయ్య. ఫోన్ కూడా చేశాను. అదిగో వచ్చేసాడు. చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారు. సారీ, లవ్ చేయటం ఫస్ట్ టైం కదా, కొంచెం టెన్షన్ గా ఉంది. లవ్ ఎవరైనా ఒకసారి చేస్తారు. ఎంత అమాయకంగా నటిస్తున్నాడు సార్. ఇప్పుడు ఇలా చూస్తుంటే మన వాళ్ళని ఎరగదీసింది ఇతనైనా అన్న అనుమానం కలుగుతుంది. ఋషి ఈయన మీ అన్నయ్య, నాకు బావగారు. ఎంబీఏ పూర్తి చేసి మీ బిజినెస్ చూసుకుంటా ఉంటారు. హాయ్. హాయ్. అంకుల్ షార్పే. డాడీ బయోడేటా మొత్తం చెప్పేశాడు. ఈవిడ నీకు వదిన, నాకు సిస్టర్. దేవత సినిమాలో సావిత్రి లాంటిది.
అమ్మను మోడర్నైజ్ చేసి చలాకితనం మిక్స్ చేస్తే ఈవిడ మీ అమ్మగారు. సహనంలో సాక్షాత్ భూదేవి లాంటిది. మదర్ ఇండియా. నమస్కారం. ఇక నేను పరిచయం చేసుకోనవసరం లేని ముఖ్య వ్యక్తి మీ నాన్న. పరిచయం అక్కర్లేదా? అదేంటి? అవునంజలి, ఇంతకు ముందే మీ నాన్న నాకు బాగా పరిచయం. 4-5 సార్లు రామకృష్ణ మఠంలో కలిసాంలే. నువ్వు మఠాలకు కూడా వెళ్తున్నావా? ఎస్ సంజు. వెరీ గుడ్. నీలో ఇంత మార్పు వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. నా గురించి ఏముందిలే, మీ నాన్న గురించి చెప్పాలంటే వద్దులే. రామాయణం గురించి ఆంజనేయుడు చెప్పినట్టుంటుంది. అలాంటి ఆయనకి నేను అల్లుండి కావటం నిజంగా నా అదృష్టం. చాలా బాగుందయ్యా. నా కూతురు నీ గురించి మొత్తం చెప్పింది. ఆవేశపరుడిగా ఉండే నువ్వు నా కూతురి కోసం పూర్తిగా మారిపోయావని తెలిసి చాలా సంతోషించాను. నిజానికి దానికి తగ్గ కుర్రాన్ని ఎలా తీసుకురావాలా అని ఇన్నాళ్ళు కొంచెం మదన పడ్డాను. కానీ నాకు నువ్వు సరిగ్గా దొరికావు. అవును, మీకు తగ్గ అల్లుణ్ణి. సరే, నువ్వు మారావు, నేను నమ్ముతాను. అయినా నా కూతుర్ని నీకివ్వకుండా వేరే వాడికిచ్చి పెళ్లి చేస్తానంటే నువ్వేం చేస్తావు? నువ్వేంటో నాకు తెలుసు, నేనేంటో నీకు తెలుసు. అన్నీ తెలిసి నాకు అడ్డుపడ్డావనుకో, అడ్డు ఇట్టు కాకుండా అయిపోతావు. ఒకప్పుడు ఋషినైతే ఇలాగే చొక్కా పట్టుకుని 4 తన్ని ఒప్పించేవాడిని. కానీ మీ అమ్మాయి ఇప్పుడు నన్ను పూర్తిగా మార్చేసింది కదండి. అలా చేయను. నా ఓర్పుతో మీలో మార్పు తెచ్చి అంజలిని మీరు నాకే ఇస్తానని మీకు అనిపించేదాకా నేను ఎదురు చూస్తాను. ఋషి, మీరు ఊహించినట్టే ఉన్నాడు కదా నాన్న? ఊహించిన దానికన్నా 1000 రెట్లు బాగున్నాడు. నీ సెలక్షన్ చాలా బాగా నచ్చింది. త్వరలోనే మీ ఇద్దరిని ఒకటి చేస్తాను. ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. మీ రుణం ఉంచుకోని మామగారు, తప్పకుండా తీర్చేస్తాను. వస్తాను అంజలి. ప్రసాదం. మామగారు, మీరు ప్రశాంతంగా ఉండాలని గుడికెళ్ళి అర్చన చేసుకొచ్చాను. చెవిలో పువ్వు పెట్టుకోండి, చేతిలో చెప్ప. బాయ్ ఋషి. సార్, వాడు నిజంగానే మారిపోయాడంటారా? నలిగిన నా షర్టు చెబుతోందిరా వాడి ఆవేశం ఏంటో. వాడు మనకన్నా గొప్ప నటుడు. వాడిని ఎలా ఎక్స్పోజ్ చేయాలో చెప్తా. అన్నయ్య, ఈ డ్రెస్ లో నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? వదిన నిన్ను ఇలా చూసిందంటే నిశ్చితార్థం కాదు, ఏకంగా పెళ్లే చేసేమంటుంది. అదిగో కారు వచ్చేసింది రోయ్. నా ఫ్రెండ్ ఇంకా రాలేదు నాన్న. అది వచ్చాక అన్నయ్యతో కలిసి వస్తావులే. బాగుందే. ఉన్న నలుగురిలో 2 వెళ్తే ఏం బాగుంటుందండి? చూడన్నయ్య. పర్లేదమ్మా, నేను తీసుకొస్తా కదా. మీరు సరే, వాళ్ళు వస్తాలే, పద వెళ్దాం. రేయ్, ఆ వెడ్డింగ్ రింగ్ మాత్రం తీసుకురావడం మర్చిపోక. మీరందరూ బయలుదేరండి. హలో, ముస్తాబవుతున్నావా పెళ్లి కొడక? మాసిన బట్టలతో వచ్చినా నీ కూతురు నన్ను చేసుకుంటుంది మావా. నీ లెవెల్కి గుమస్తా కూతురునో ప్యూను బిడ్డనో చూసుకోక నాతో సంబంధం కావాల్సి వచ్చిందిరా నీకు? నాలాంటి వాళ్ళు పిల్లలెక్కనేది వాళ్ళ ద్వారా స్టేటస్ పెంచుకోవడానికేరా? నా కూతుర్ని నాకన్నా కోటీశ్వరుడికి పెళ్లి చేస్తానే తప్ప నీకివ్వను. అందుకే ఒక పక్క నా కూతురితో నీకు నిశ్చితార్థం, ఇంకో పక్క నా మనుషులతో నీ చెల్లెలికి శోభనం ఏర్పాటు చేయించాను. ఏ ఫంక్షన్కి అటెండ్ అవుతావో నీ ఇష్టం. నో కంపల్షన్. అరవకు. ఒక్కసారి బయటికి చూడు, నీ చెల్లెలు ఎక్స్పోర్ట్ అవుతుంది.
ఏంటి బాబు గారు, ముహూర్తానికి టైం అవుతుంది, అల్లుడు గారు ఇంకా రాలేదు? వచ్చేస్తాడు బాబు గారు. ఏమిటి గొడవ? బాబు ఆగు బాబు, ఏంటి గొడవ? అంతా చూస్తున్నారు, వదులు వదులు. ఎక్కడ నా చెల్లెలు? ఏం చేశారు నా చెల్లెల్ని? చెల్లెలా? నీ చెల్లెలు ఎక్కడుందో నాకేం తెలుసు బాబు, ఇప్పుడే నీ గురించి మీ పేరెంట్స్ అడుగుతున్నాను. నటించుకో, మర్యాదగా నా చెల్లెని నాకు అప్పచెప్పు, లేదా నిశ్చితార్థం అని కూడా చూడకుండా నరికేస్తాను. ఎక్కడా నా చెల్లి? ఎక్కడా? ఎక్కడా? నువ్వెలా? నీకేం తెలీదు? నీ బాబు నన్ను ఏం చేయలేక నా చెల్లెల్ని కిడ్నాప్ చేశాడు. నేనా? మర్యాదగా నా చెల్లెని నాకు అప్పగించు. అమ్మా స్వాతి, స్వాతి నీకేం కాలేదుగా? నాకేం కాలేదన్నయ్యా. ఏంటి గొడవంతా? పిలుస్తున్నా పట్టించుకోకుండా నన్ను ఇంట్లో వదిలేసి ఎందుకు వచ్చావు? ఏదోలేండి, బాబు పొరపాటు పడ్డట్టున్నాడు. కానివ్వండి, నిశ్చితార్థానికి టైం అయిపోతుంది. వద్దు, నాకు నిశ్చితార్థం వద్దు, పెళ్లి వద్దు. అంజలి, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా చాలు, ఇప్పటి వరకు నన్ను నమ్మించి మోసం చేసింది చాలు. నువ్వు ఆవేశపరుడు అని తెలిసి కూడా నా ప్రేమతో నిన్ను నేను మార్చగలను అనుకున్నాను. కానీ మనుషుల్ని మార్చాలనుకునే నాకు, మనుషుల్ని హతమార్చే నీకు సంబంధం కుదరదు. నిన్ను ప్రేమించినందుకు నేను సిగ్గుపడుతున్నాను. నేనెప్పుడు నీ మొహం నాకు చూపించకు. Get out! Get out! ఆ నిశ్చితార్థంతో ఒక ఇంటివాడవుతాడనుకున్న నా కొడుకు నీలకంఠం కుట్రతో ఒంటరివాడైపోయాడు. అంజలి వీడికి దగ్గర కాకపోయినా వీడిలోని మార్పుని, వీడి ప్రేమలోని గొప్పతనాన్ని గుర్తిస్తే చాలు. ఇంత చేసిన అంజలి గారు నాన్నని ఎలా వదిలేశారు సార్? ఏం చేయను, ఆ పరిస్థితుల్లో నేనేం చెప్పిన అంజలి నమ్మదు. ముందు తను నన్ను నమ్మాలి. అందుకే తను కోరుకున్న విధంగానే నా ఆవేశాన్ని అణుచుకుని కళ్ళ ముందు తప్పు జరుగుతున్నా చేయి చేసుకోవడం మానేశాను. ఆ రోజు ఇక్కడ మీ మీద చేయి చేసుకున్న రౌడీలను కొట్టడం నాకు పెద్ద పనేం కాదు. కానీ ఆవేశాన్ని అణుచుకుంటే అంజలి నాకు దగ్గర అవుతుందన్న ఒక చిన్న ఆశ. అందుకే మీ ప్రేమను కాపాడుకోవాలని ఎంకరేజ్ చేశానే గానీ చేయి చేసుకోలేదు. మరీ మీ ప్రాణం మీదకి వచ్చేసరికి తప్పలేదు. ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. మమ్మల్ని క్షమించండి సార్, ఇదంతా మా వల్లే. నోనో సార్, వాళ్ళు మమ్మల్ని చంపినా బాగుండేది. శాంతంగా ఉండే మీరెందుకు సార్ మమ్మల్ని కాపాడి మేడం ముందు జీవితాంతం దోషిలా నిలబడ్డారు? ఎస్ సార్, కోపాన్ని జయించిన వాడు గొప్పవాడు అంటారు. కానీ ప్రేమ కోసం కోపాన్ని జయించిన మీరు ఇంకా గొప్పవారు సార్. సార్, మేము ఇప్పుడే వెళ్ళి జరిగిందంతా అంజలి మేడం చెప్పేస్తాం సార్. వద్దు, ఏదో ఒక రోజున తనకు తానే అవసరమైన చోట ఆవేశపడకపోవడం ఎంత తప్పో తను తెలుసుకోవాలి. తప్పు చేస్తున్న తన తండ్రికి తప్పును ఎదుర్కొనే నాకు ఉన్న తేడా తెలుసుకోవాలి. అప్పటి వరకు అంజలి నన్ను నమ్మకపోయినా, నాకు దగ్గర కాకపోయినా పర్వాలేదు. అన్నిటికన్నా తన విలువైన జ్ఞాపకాలు, తన నాలో మిగిల్చిన ఓర్పు నా దగ్గరే ఉన్నాయి. అవి చాలు నేను జీవితాంతం బ్రతికేయటానికి. ప్రేమలో ఆ బాధ తెలిసిన వాడిని కాబట్టి ఆ బాధ మీకు కలగకూడదనే మిమ్మల్ని కలిపాను. ఎప్పుడు చిన్నపిల్లల్లా ఇలా ఆటలాడుకోవడమేనా? పెళ్లిడికి వచ్చిన పిల్ల గురించి ఆలోచించేదేమన్నా ఉందా? ఇప్పుడు నన్నేం చేయమంటావు? పంతులు గారు ఫోన్ చేశారు. మంచి సంబంధం ఏదో చూశారంట. రేపు వస్తున్నారు. ఏం చెప్పమంటారు? తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు గురించి కలలు కనాలే గాని పెళ్లిళ్ల గురించి కాదు. అంజలిని మనిష్ట ప్రకారం పెంచాం, పెళ్లి దానిష్ట ప్రకారం చేద్దాం. ముఖాని అవసరం లేదు నాన్న. నా పెళ్లి కూడా మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది, జరిగి తీరుతుంది. మీకు నచ్చిన వాటితో నా పెళ్లి ఫిక్స్ చేయండి, నేను వచ్చి తాళి కట్టించుకుంటాను.
ఏమైందంటే మాట్లాడవేరా? రాధిక వాళ్ళ నాన్న ఆ అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేస్తున్నారా? ఈ విషయాన్ని ఇంత కూల్ గా చెప్తావేంట్రా? పదండ్రా, వెంటనే వెళ్ళి మాస్టర్కి చెప్పి పెళ్లి ఆపేద్దాం. వద్దురా, ఇప్పటికే మన మూలంగా మాస్టర్ గారు మేడం గారికి దూరం అయ్యారు. ప్రశాంతంగా బతికే ఆయన్ని మళ్ళీ గొడవల మీదకి రెచ్చగొట్టద్దు. సార్, నా కళ్ళ ముందు మీ ప్రేమ ఓడిపోవటం నేను చూస్తూ ఊరుకోలేదు. అవును, నా ఒక్కడి ప్రేమ కన్నా మీ అందరి ప్రేమే నాకు ముఖ్యం. పదండి. అమ్మా, పెళ్లి కూతురు తీసుకురండి. వర్షం పడే ముందు ఉరుముతుందో ఉరుముదో తెలియదు కానీ, హలో, ఈ పెళ్లి ఆపడానికి వాడు ఖచ్చితంగా వస్తాడు. వచ్చిన వాడు తిరిగి వెళ్ళకూడదు, అర్థమైందా? జాగ్రత్త. ఇందులో ఎవరు లేరన్నా? అక్కడ కాదు, ఇక్కడ. చూసావుగా, ఎప్పుడైనా ఎక్కడైనా ఎవడైనా కల్లాస్. ఏమ్మా, నీకు చైతన్య అంటే ఇష్టమా? ఇష్టమే. జీవితాంతం అతనితోనే జీవించాలని కోరుకుంటున్నావా? అవునండి. చైతన్య, అమ్మాయిని తీసురా. గుడ్లు అప్పగించి చూస్తారేంటి? ఏసేయండి రా. చూడండి, మీ వెనకున్నది డబ్బు కోసం పనిచేసే చెంచా రౌడీలు, కానీ నా వెనకున్నది ప్రేమ కోసం ప్రాణాలను కూడా లెక్క చేయని స్టూడెంట్స్. వీళ్ళెవరో తెలుసా? రాయలసీమ స్టూడెంట్స్. వీళ్ళకి బాంబులు చుట్టటమో తెలుసు, విసరటమో తెలుసు. వీళ్ళెవరో తెలుసా? నైజాం స్టూడెంట్స్. వీళ్ళకి గుణపం పట్టటమో తెలుసు, గన్ను పేల్చడమో తెలుసు. వాళ్ళు ఆంధ్ర స్టూడెంట్స్. వాళ్ళకి ఆయుధం అక్కర్లేదు. 5 వేళ్లు మడిచి పిడికిలు బిగించారంటే అడ్రస్ లేకుండా పోతారు. ఏంట్రా, నలుగురు కుర్రాళ్ళు వెనకేసుకొచ్చి రౌడీజం చేస్తున్నావా? నేనే గనక రౌడీజం చేయాలనుకుంటే కత్తులు, కుర్రాళ్ళు, బాంబులు, బలగాలు, అనుచరులు, ఆయుధాలు ఏది అక్కర్లేదురా. రేగిన ఈ దుమ్ము చాలరా నా దమ్మేంటో చూపించడానికి. కమాన్. సిస్టర్, పెళ్లి మంటపంలో వాళ్ళ కాఫీలు కావాలి సిస్టర్. సరే సిస్టర్, పైన ఒక పెళ్లి కూతురు వాళ్ళ పేక ముక్కలు కనబడలేదండి సిస్టర్. అది కూడా నాకే చెప్పాలా? ఓకే, నేను చూసుకుంటాను. సిస్టర్, వంటగదిలో సహాయానికి ఒక ఆడావిడి కావాలి సిస్టర్. చిచి, చూడు, ఆపరేషన్ చేయడం తెలియని కొత్త డాక్టర్ లాగా సిస్టర్ సిస్టర్ అంటూ మాటి మాటికి నన్ను అలా పిలవకు. ఏం చేయమంటారు సిస్టర్? మిమ్మల్ని సిస్టర్ అని పిలవకుంటే సిస్టర్ వైల్డ్ ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి సిస్టర్. అందుకే సిస్టర్ మిమ్మల్ని సిస్టర్ అని పిలుస్తున్నాడు సిస్టర్.
ఇదిగో బాబు, సిస్టర్ నువ్వేమో ఇంత బ్లాక్ గా ఉన్నావు, అమ్మాయి ఎంత వైట్ గా ఉంది. మీ ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎలా అయ్యారయ్యా? మీరు కూడా ఒక అందమైన అమ్మాయి లవ్ చేసి రాఖీ పండుగ రోజు ఐ లవ్ యూ చెప్పండి. ఇంత అందమైన సిస్టర్ మీకు దొరుకుతుంది. ఊరుకో 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 బాబు, నీకు హిందువులు లాంటి ఒక చిట్కా చెప్తాను, నేర్చుకో. ఏమొద్దు, ఇలాంటి వాటి వల్లే గందరగోళమై నా బతుకు ఇలా తయారైపోయింది. ఏం చేయమంటారు? ఎవడు వీడా సార్, వీడి వల్లే నా బతుకు నాశనం అయిపోయింది. రేయ్ ఇదిగో బాబు, రేయ్ త్వరగా కానివ్వరా వివాహం, తర్వాత సంగీత కచేరీ ఉంది. లేరు బాబు. మరి ప్రధానం చేయడానికి మీ తరఫున పెద్దవాళ్ళు ఎవరైనా కావాలిగా? నేను చేస్తాను పంతులు గారు. అయితే సతీ సమేతంగా ఇలా రండి. నాకు ఇంకా పెళ్లి కాలేదండి. కానీ ఈ కార్యం దంపతుల చేతుల మీదగానే జరిపించాలి నాయనా. వాళ్ళు మా కడుపున పుట్టకపోయినా మా బిడ్డల్లాంటి వాళ్లే. ఈ ప్రధానం మేము జరిపిస్తాం పంతులు గారు. అయితే ఇలా వచ్చి కూర్చోండి. ఆగండి. ముక్కు మొక్కం తెలియని వాళ్ళు నా తరపున ప్రదానం చేస్తే చేయించుకోవడానికి నేనేమి గతిలేనోడిని కాదు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. వాడికే కాదు, అసలు మాలో ఏ ఒక్కరికి ఈ పెళ్లిని చేసుకోవడం ఇష్టం లేదు. అదేంటి? వీళ్ళ కోసం మీరు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడ్డారనేగా మీరు కోరుకున్న వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తున్నాను. తీరా పేట్లదాకా వచ్చాక ఇష్టం లేదంటే? మీ ప్రేమనే నిలుపుకోలేని మీరు మా పెళ్లిల పట్ల ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో తెలుసుకోలేనంత అమాయకులం కాదు మేము. ప్రేమ మీద పెళ్లి మీద మీకంత గొప్ప ఫీలింగ్స్ ఉంటే ముందు బెడిసి కొట్టిన మీ ప్రేమ నిలబెట్టుకోండి. అంతేగాని మీ గొప్పల కోసం మా జీవితాన్ని మాత్రం బలి చేయకండి. నిజమే, ప్రేమలో బాధ తెలిసిన వాడిని. అది మీకు బాధ కాకూడదని మీ విషయంలో అతి చనువు తీసుకున్నాను. అది నా తప్పే. అసలు మీకు ఈ పెళ్లిల మీద ఎంత నమ్మకం ఉందో కూడా తెలుసుకోకుండా ఈ పెళ్లిళ్ళు ఏర్పాటు చేశానే, నిజంగా నా తప్పే. నా కారణంగా నలుగురు అమ్మాయిల జీవితాలు నలుగురిలో నవ్వులు పాలైపోయాయి. క్షమించమని అడిగితే సర్దుకునేంత చిన్న తప్పు కాదమ్మా నేను చేసింది. తొందరపడ్డాను. బాగుందా? చాలా బాగుంది. కొవ్వెక్కి ఆడపిల్లల వెంట పడుతుంటే మీది నిజంగా ప్రేమే అనుకుని మీ ప్రేమను గెలిపించడానికి వాడి ప్రేమను పణంగా పెట్టి మీ ప్రేమలను పెళ్లిళ్ల వరకు తీసుకొచ్చిన వాడికి మీరిచ్చిన బహుమానం చాలా బాగుంది. పీటల మీద కూర్చుని పెళ్లి చేసుకోవాల్సిన వయసులో పెళ్లి పెద్దయి మిమ్మల్ని అందరినీ ఒకటి చేయాలనుకున్నందుకు వాడికి చాలా గొప్పగా బుద్ధి చెప్పారయ్యా. ఈ చేతులతో నా కొడుకుని పెళ్లి కొడుకుని చేయకుండా వాడి మాట విని మీ నెత్తి మీద అక్షంతలు చల్లడానికి వచ్చిన మాకు గొప్ప కృతజ్ఞత చూపించారా. వాడు మనిషిగా చచ్చిపోయింది అంజలి దూరం అయిపోయిన రోజు కాదురా. మీరంతా కలిసి ఇంత గొప్ప గుణపాఠం నేర్పిన ఈ రోజురా నిజంగా వాడు చచ్చిపోయింది. ఇంకెప్పుడు మీ వైపు గాని మీ జీవితాల వైపు గాని అస్సలు చూడవు. పదండి. మమ్మల్ని క్షమించండి అంకుల్. మేము ఇలా మాట్లాడింది మాస్టర్ని నొప్పించాలని కాదు. అంజలి గారి ముందు తన ప్రేమ ఓడిపోతుందని తెలుసు కూడా మా కండగా నిలిచి మా ప్రేమ నిలబెట్టిన మాస్టర్ మాకు దేవుడు అంకుల్. ప్రాణాలకు తెగించేస్తున్న ఈ పెళ్లిళ్ళు మాకు అక్కర్లేదని చెప్పింది మాకు ఆయన మీద గౌరవం లేక కాదు అంకుల్. మా కారణంగా విడిపోయిన మాస్టర్ అంజలి మేడంలో ఒక్కటి చేసే వరకు మేం పెళ్లిళ్ళు చేసుకోకూడదని. రక్త సంబంధం ఉన్న వాళ్ళు కూడా ప్రేమికులు విడదీయాలని చూసే ఈ రోజుల్లో ఏ సంబంధం లేకపోయినా మమ్మల్ని ఒకటి చేయాలనుకున్న మాస్టర్ గురించి మేం కొంచెం కూడా ఆలోచించకపోతే మేము అసలు మనుషులవే కాదు. ఈ విషయాన్ని మేము మామూలుగా చెప్తే మాస్టర్ ఒప్పుకోరు. అందుకే మేమింత కఠినంగా ప్రవర్తించాం. మాకు పెళ్ళంటూ జరిగితే అది సతీ సమేతంగా మంగళకరమైన వారి చేతుల మీదుగానే జరగాలి.
లేదండి, ఈ జన్మకు మాకు పెళ్లి అక్కర్లేదు. హలో, నేందా తమ్ముడు, ఏం చేస్తున్నావు? ఏం లేదన్నయ్య, చిన్న పనిలో ఉన్నాను. నువ్వేం పని చేస్తున్నావో నాకు తెలుసులేరా. ఇక్కడ దాకా ఆహా ఊహులన్నీ వినిపిస్తున్నాయి. అన్నట్టు నీకు గుడ్ న్యూస్. ఏంటన్నయ్య, రాధికాని లేపుకెళ్ళిన వాడిని లేపేశావా? మనల్ని కాదనుకుని వెళ్ళినప్పుడే అది చచ్చినట్రా. మరి గుడ్ న్యూస్ ఏమిటన్నయ్య? అంజలి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందిరా. ఒప్పుకుందా? మరి ఆ ఋషిగడు మళ్ళీ కనిపిస్తే? కనిపించడం, అసహించుకోవడం, నీతో పెళ్లి ఒప్పుకోవడం అన్నీ జరిగిపోయారా. నిజమా? ఎంత గుడ్ న్యూస్ చెప్పావన్నయ్య. అది బ్యాడ్ న్యూస్ కాకుండా ఉండాలి అంటే నువ్వు చేస్తున్న వెధవ పనులన్నీ కొద్ది రోజులు బంద్ చేసి కొంచెం కంట్రోల్లో ఉండాలి. నువ్వు మీ ఫ్రెండ్స్ అమెరికాలో హార్డ్వేర్ ఇంజనీర్స్ అని అంజలి వాళ్ళ ఫాదర్ దగ్గర చాలా పెద్ద బిల్డప్ ఇచ్చాను. అందుకని మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీ డ్రెస్, మీ భాష కొంచెం మార్చుకోండి. థ్యాంక్స్ అన్నయ్య. ఓకే, ఎంజాయ్ ఎంజాయ్. ఏంటి అందరూ ఈ టైంలో? అది మీకోసం ఎదురు చూస్తున్నాను సార్. ఏమైంది? అంజలికి మా బాబాయ్తో పెళ్లి ఫిక్స్ చేశారు సార్. మా బాబాయ్ పెద్ద క్రిమినల్. మమ్మల్ని విడదీసి చైతన్యను ట్రైన్లో పెట్టి బ్లాస్ట్ చేసి చంపబోయింది కూడా ఆయనే. అతని గురించి అంజలికి తెలుసా? తెలీదు సార్. మేడంకే కాదు, వాళ్ళ ఇంట్లో అతని గురించి ఎవరికీ తెలీదు. అవును సార్, మా నాన్నగారు అంజలి నాన్నగారు కలిసి మంచివాళ్లైన మిమ్మల్ని క్రిమినల్ గా క్రియేట్ చేసి అంజలి నుంచి దూరం చేశారు. ఇప్పుడు మా నాన్న అలాగే ప్లాన్ వేసి క్రిమినల్ అయిన మా బాబాయ్ని మంచివాడిగా క్రియేట్ చేసి అంజలికిచ్చి పెళ్లి చేయబోతున్నారు. మీరే ఎలాగైనా కాపాడాలి. అంజలి లైఫ్ నాశనం కావడానికి వీల్లేదు. అంజలిని కాపాడాలంటే మీ బాబాయ్ అసలు క్యారెక్టర్ బయటపడాలి. పడేలా మనం చెయ్యాలి. కాజీపేట అనుకున్నారా? అమీర్పేట. కొంచెం డీసెంట్ గా క్లాస్ గా బిహేవ్ చేయండి రా. తినే దగ్గర క్లాస్ ఏంది మాసేంది కాక ఇవ్వని అలవాటు అంతి ముందా తెచ్చేటోనైతే వీళ్ళు. ఆడొచ్చిన ఆడు బాధ నీకేం బోధపడదు. 6 మసాలా దోశ. ఇదేంట్రా ఇక్కడ చేతులు కడుగుతున్నావు? ఎవరు చూడలేరు కదా కాక. ఎవడో చూడకపోతే ఇది కూడా చేస్తావా? అరే ఏందేడా చేతులు ముత్తులు తుడుచుకొని తువ్వాలు కూడా పెట్టలేరు. ఇక్కడ తువ్వాలు ఉండదురా. చేతులైనా మూతులైనా ఇదిగో ఈ పేపర్ తోటి తుడుచుకో. ఇదేంది కాక ఈ కాగితంతో చేతులు ముత్తులు తుడుస్తారే? ఒరే ఎదవా, ఇక్కడ అందరూ ఆటితోటి తుడుచుకుంటారా. తుడుచుకో. ఇదేంది మామ గారు గీడికొచ్చిండు. మాజీ కదా, రాజీ పడలేకపోతున్నాడు. ఇదే అమెరికాలో అయితే ఆ దాదాగడ్ ఇంకా రాలేదు. నమస్తే సార్. ఎవడ్రా దాదా? ఏంట్రా నన్నేరే అంటున్నావు? అది ఎవడ్రా దాదా? నాకేం తెలుసు? తెలుసుకోవాలరా. ఎవడ్రా దాదా? నువ్వే. ఈయన అడిగితే సమాధానం నువ్వు చెప్తా బెట్రా. ఈడికి రికమెండేషన్ పగిలిపోద్ది. నువ్వు చెప్పు. నువ్వు చెప్పరా. ఎవడ్రా దాదా? నువ్వే. ఏదో నీ అయ్యసం తప్పించినట్టు నువ్వే అంటావేట్రా? నవ్వుతూ చెప్పాలరా. ఎవడ్రా దాదా? నువ్వే. ఇక్కడి నుంచి ఇలా రావాలి, ఫీల్ ఉండాలరా. నువ్వే అన్నా. ఇది చెప్పు. ఎవడ్రా దాదా? నువ్వే అన్నా. దాదా నువ్వే. రే 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 ఎవడ్రా దాదా? నువ్వే అన్నా. ఇంత పెద్ద దాదాని నేనే బీడి కాలుస్తా, నా కళ్ళ ముందు సీట్ కలుస్తావా? కాల్చట్లేదు, నా నోట్లో పెట్టుకున్నా. నోట్లో కాదు, జేబులో కూడా పెట్టుకోవడానికి వీలేదు. ఇలాగే నా జేబులో పెట్టుకుంటా. కంట్రోల్ కంట్రోల్. వస్తాను. కమింగ్ కమింగ్. అక్కడికి వస్తా. ఏంట్రా సైకిల్ చేస్తా? నువ్వేమైనా పాపా సైకిల్ వా? అలా చూస్తా. ఎవడ్రా దాదా? నేనెవరో తెలుసా? చెప్పే. పెళ్లి ఆగిపోద్ది, దరిద్రం వదిలిపోద్ది. నువ్వేమైనా వాజ్పేయివా, చంద్రబాబువా, చిరంజీవా? షిట్టా కొట్టేనంటే మొహం పట్టయిపోద్ది. నువ్వే. నువ్వే. నీకా నచ్చా? ఎవడ్రా దాదా? మేనే జర్రా. ఏది పిలు? చీరేస్తాను. నువ్వేంట్రా సీరియస్ చూస్తున్నావు? పక్కన దెమ్మలాట ఉందంటే ఎక్క పగిలిపోతురే. ఎవడ్రా దాదా? నువ్వే. నువ్వే అని సీరియస్ గా చెప్పక్కల్లా, నవ్వుతూ చెప్పచ్చు. నువ్వే. నువ్వే. ఏది ఇంకా కొంచెం నువ్వు? నువ్వే. అది అలా రా దారికి. గుంటూరు బాబు చేత పెట్టుకోకు, పగిలిపోద్ది నోట్స్.
ఇదా కూల్ డ్రింక్ తాగండి. నా గురించి తెలియదు నీకు. నీకే మా మాస్టర్ గురించి తెలీదు. రేపే అంజలికి నాకు నిశ్చితార్థం. నీకు దమ్ముంటే ఎక్కడికి రారా, చూద్దాం. ఇది మా అమ్మాయి పెళ్లిలా కాదు. ఈసారి వాడికని వచ్చాడు అంటే ఎంతమందితో వచ్చినా తిరిగి వెళ్ళడు. శుభం కలుసుకోగానే వచ్చేసాడు. నిండు 100 ఏళ్ళు. వన్ సెకండ్. మీరందరూ పోలీసులు కాదు, గుండాలని నాకు తెలుసు. నేను వస్తే వేసేయడానికి వెపన్స్ తో రెడీగా ఉన్నారని కూడా తెలుసు. అన్నీ తెలిసి ఒక్కడనే వచ్చానంటే ఏ ధైర్యంతో వచ్చానో ఒక్కసారి ఆలోచించండి. దమ్ముంటే ఎప్పుడైనా సరే నా బాడీని టచ్ చేయండి. ఏ నీ బాడీలో ఏమైనా కరెంట్ ఉందా? టచ్ చేయండి, తెలుస్తుంది. ఏంట్రా బెదిరిస్తున్నావా? బాంబుతో వచ్చావా? బాంబుతో వచ్చానో మిజైల్ తో వచ్చానో ఒక్కసారి ముట్టుకుని చూడండి రా. దమ్ముంటే రారా. ఆగు 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 ఆగు. వాడు మొత్తం ప్లాన్ తెలుసుకుని ఇంకేదో 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 ప్లాన్ తో వచ్చాడు. గో 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 గో. నో 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 నో. కాసేపు సరదాగా మాట్లాడదామని వచ్చాను రా. రేయ్, ఆ చీరలో ఏమని చెప్పు. చెప్పు. వెళ్ళు 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 వెళ్ళు. తీసుకురా 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 తీసుకురా. ఆ బెంచ్ కూడా తెమ్మను. చూస్తావేంట్రా? వెళ్ళి తీసుకురా. వెళ్ళు వెళ్ళు. నువ్వు వెళ్ళి అంజలిని తీసుకురా. నేను అంజలిని తీసుకురావాలా? నువ్వే వెళ్ళు. కూర్చో కూర్చో. చూడు, దగ్గరకు వచ్చి మాట్లాడదు. ముందు నువ్వు వెనక్కెళ్ళు. ఎవర్రా నువ్వు? ఇద్దరు పర్సనల్ గా మాట్లాడుకుంటానే మధ్యలో నువ్వేంటి? కాడెళ్ళేసి వచ్చావు. కామన్ సెన్స్ లేదా? వెళ్ళు 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 వెళ్ళు. మినిమం 10 feet. గో గో గో. వెళ్ళరా దొన్నపోతా. చూడు, నేను నిశ్చితార్థాన్ని ఆపటానికో నిన్ను బలవంతంగా తీసుకెళ్ళడానికో రాలేదు. నా మీద ఉన్న కోపంతో నువ్వు ఎలాంటి వాడిని చేసుకోబోతున్నావో తెలియజేయడానికి వచ్చాను. నువ్వేం చెప్పక్కర్లేదు. అతను ఎలాంటి వాడో నాకు తెలుసు. నీ ముందే నిరూపిస్తాను. రేయ్, మర్యాదగా మీ చేతిలో ఉన్న వెపన్స్ అన్ని కింద పడేయండిరా. వెయ్యండ్రా బాబు. నాలా పెళ్లి పెటాకులు కానివాళ్ళు అయితే పర్వాలేదు. ఒక్కొక్కడు ఒంటి మీద ఎన్ని కత్తిపోట్లు ఉన్నాయో అంతమంది పెళ్ళాలు ఉన్నారు. వెయ్యండి. నిజంగానే వీళ్ళు పోలీసులు అయితే వీళ్ళ దగ్గర లాఠీలు గాని గన్నులు గాని ఉండేవి. అంతేగాని ఇలా మనుషులను చంపే తల్వార్లు కత్తులు ఉండవు. ఇది నువ్వు పెళ్లి చేసుకోబోయేవాడి బ్రతుకు. ఒకరిని ప్రేమించే ముందు
అతన్ని ప్రేమించచ్చా లేదా అని ఆలోచించచ్చేమో గాని ప్రేమించిన తర్వాత ఇతన్ని పెళ్లి చేసుకోవచ్చా లేదా అని మాత్రం ఆలోచించకూడదు. నమ్మకంతో ప్రేమించాలి, ప్రేమించాక నమ్మాలి. పెళ్లి చేసుకోవడానికి ప్రేమ అక్కర్లేదు, తాళి చాలు. ఇంత చూశాక నువ్వు అతన్ని చేసుకుంటానంటే నీ ఇష్టం. నువ్వెక్కడున్నా సుఖంగా ఉండాలి, బాగుండాలి. సారీ గైస్, మిమ్మల్ని అందరినీ డిసప్పాయింట్ చేసినట్టున్నాను. ఐఎమ్ వెరీ సారీ. ఏయ్, 1 సెకండ్. నువ్వే ధైర్యంతో వచ్చావు? వీళ్ళు టచ్ చేయకూడదా? ఏ బాంబు పెట్టుకొచ్చావు? బెల్ట్ బాంబా, హ్యూమన్ బాంబా, ఆటం బాంబా? చెప్పు. బాంబా? నీకు బాంబు ఎందుకురా? దమ్ముంటే రమ్మన్నావుగా, ఆ దమ్ముతోనే వచ్చారా? యాసిడ్తో మొఖం కడుక్కోవడం అంటే ఇదే. ఇంకా నో నిశ్చితార్థం, డైరెక్ట్ గా పెళ్ళే. షిఫ్ట్ కాజీపేట్. ఏంటి సార్, ఏమైంది? వాడేంటో, వాడు అసలు క్యారెక్టర్ ఏంటో అంజలికి తెలిసేలా చేశాను. నాకు తెలిసి వాడి విషయంలో అంజలి తప్పకుండా మనసు మార్చుకుంటుంది. మేడం మనసు మారిందనమాట. అంటే సార్ తో పెళ్లికి తప్పకుండా ఒప్పుకుంటుందన్నమాట. ఇప్పుడు మేడం ఆలోచనలో మార్పు మొదలై ఉండాలి. ఈ టైంలో మనం వెళ్ళి మేడం కన్విన్స్ చేస్తే మన మాట తప్పకుండా ఉంటుందిరా. అవునరా, నువ్వు చెప్పింది కరెక్టే. రేపు పదండ్రా, మేడంని కలుద్దాం. నేను మీతో వస్తాను. ఏంటలా చూస్తున్నారు? నేను ఋషిని ప్రేమించింది నిజమే, కానీ నాకప్పుడు అంజలి గురించి తెలీదు. తెలిసాక ప్రేమని గెలిపించాలనుకున్నాను. నాది 1 సైడ్ లవ్. ఎప్పటికైనా నేను సైడ్ అవ్వాల్సిందాన్నే. అందుకే మీతో పాటు వాళ్ళని ఒకటి చేయడంలో మీకు నేను తోడుంటాను. ప్లీజ్ కాదనకండి. సరే పదండి. ఏంటమ్మా, నా పెళ్లికి వచ్చారా? ఒరేయ్, వీళ్ళందరినీ బయటకు లాక్కెళ్ళి పెళ్లి భోజనాలు పెట్టించండి రా. అరవండి రా, మీ మాస్టర్కి వినిపించేలా అరవండి. ఒక్కొక్క దెబ్బకి మీ మాస్టర్ కదిలి రావాలి. ఏయ్, కొట్టండి రా. ఏయ్, మాస్టర్ అరవమంటే మేడం నరుస్తారేంట్రా? మీ మాస్టర్ని పిలవండి, వచ్చి కాపాడమనండి రా. వాడు ఇప్పుడు ఇక్కడికి రావాలి. మిమ్మల్ని అందరినీ ముక్కలు ముక్కలుగా చేసి నేను అంజలి మెళ్ళలో తాళి కట్టాలి. రేయ్, వాణ్ణి కూడా వేసేయండి. మా వల్ల సార్ చేంజ్ చేసుకుని మేడం దృష్టిలో బ్యాడ్ అయ్యారు. అవును సార్, మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి వీల్లేదు. మీరు మళ్ళీ చేంజ్ చేసుకుంటే మేమందరం చచ్చినంత ఒట్టే సార్. ఇప్పుడు ఓకే మేడం, అలా కొట్టించుకుంటే మీకు ఓకే మేడం? ఇప్పటికైనా కళ్ళుతో కాకుండా మనసుతో చూడండి మేడం. ఆ రోజు మాత్రం మీ ఇంట్లో ఆవేశపడ్డానంటే కారణం మీ నాన్న ప్లే చేసిన డ్రామా మేడం. ఆ రోజు నడిగొట్టు మీద రౌడీలు కొట్టింది కూడా మా ప్రాణాలు కాపాడడం కోసమే మేడం.
ఇవన్నీ మీకు అనవసరం. కొట్టనివ్వండి, కాళ్ళు చేతులు విరిచేయండి, మమ్మల్ని మాస్టర్ని ఇక్కడ సమాధి కానివ్వండి. కొట్టండి రా, చంపేయండి రా, చంపేయండి. ఏయ్, రక్తం చూసేసరికి మాజీ ప్రియుడి మీద ప్రేమ పుట్టుకొచ్చిందా? అంజలి రాయ్ నాకు తోసేస్తావట్రా? అలవడానికి ఇది హైదరాబాద్ కాదురా, ఇది నా పేట, కాజీపేట. నా తమ్ముడు రా, రారా. ఏయ్ నీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను ఋషి. నా చుట్టూ ఉన్న వాళ్ళు మంచోళ్ళు అనుకొని మోసపోయాను. వీళ్ళంత మనుషులు కాదు, మృగాలు. లే ఋషి, లే, లేచి నీ తమ్ముడిని చూపించు. ఎవరిని విడిచిపెట్టొద్దు. మీరు స్టేషన్కి వెళ్ళండి, వీళ్ళ సంగతి నేను చూసుకుంటా. ఒక్కడు బతికి బయటికి వెళ్ళటానికి వీల్లేదు. నరికేయండి రా.
నేను చెడ్డవాణ్ణే కావచ్చు, కానీ నీలాంటి వెధవకి ఏ తండ్రి తన కూతుర్ని ఇవ్వాలనుకోడు.